ज्ञान ప్రణామాలు. चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। धन्यवाद प्रणाम। हरे హరే कृष्ण కృష్ణ प्रभु ప్రభు धन्यवाद ధన్యవాదాలు. प्रभु। धन्यवाद प्रणाम। हरे कृष्ण प्रभु प्रणमाలు। हरे कृष्ण प्रभु ధన్యవాదాలు. ధన్యవాद प्रणाम। సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి శ్రీమద్ భాగవతం 2వ స్కందం 10వ చాప్టర్ 5వ శ్లోకం 2, 10, 5. ఇది చూసిన తర్వాత ఫస్ట్ ఒకసారి కాల్ అండ్ రిపీట్ చేద్దాము. ఆ తర్వాత మిగతా డివోటీస్ కూడా చెప్పవచ్చు. हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। ధన్యవాद प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ధన్యవాद प्रणाम। నేను స్క్రీన్ షేర్ చేయట్లేదు కదా, ఒక నిమిషం. ఓకే. శ్రీమద్ భాగవతం 2, 10, 5. అవతారానుచరితం
అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం హరేశ్చాస్యానువర్తినాం పుంసామీశ కథా ప్రోక్తా పుంసామీశ కథా ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాం నానాఖ్యానోపబృంహితా అవతారానుచరితం అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం హరేశ్చాస్యానువర్తినాం పుంసామీశ కథా ప్రోక్తా పుంసామీశ కథా ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాం నానాఖ్యానోపబృంహితా అవతారానుచరితం అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం హరేశ్చాస్యానువర్తినాం పుంసామీశ కథా ప్రోక్తా పుంసామీశ కథా ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాం నానాఖ్యానోపబృంహితా. థ్యాంక్ యూ ప్రభు. మిగతా డివోటీస్ ఇప్పుడు చెప్పండి. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. అవతారానుచరితం హరేచ్ఛాస్యానువర్తినాం పుంసామీశ కథా ప్రోక్తా నానాఖ్యానోపబృంహితా. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. అవతారానుచరితం హరిశ్చాయానువర్తినం పుంసామీశ కథా ప్రోక్తా నానాఖ్యానోపబ్రహ్మితా. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అవతారానుచరితం హరేషాచాస్యానువర్తినాం పుష్యామి శకాతః ప్రోక్తా నానాఖ్యానోపబృంహితా. హరే కృష్ణ ప్రభుజీ. అవతారానుచరితం హరేచ్ఛాస్యానువర్తినం పుంసాంశ కథా ప్రోక్తా నానాఖ్యానో ఉపబృంహితః. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అవతారానుచరితం హరే చ అస్య అనువర్తినాం పుంసామి శాకత ప్రోక్త నానా అఖ్యాన ఉపబృంహిత. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. అవతారానుచరితం హరే చాన్యానువర్తినాం పుంసామీశ కథా ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాం. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. అవతారానుచరితం హరేశ్చానువర్తినాం పుంసామీశ కథః ప్రోక్తా నానాఖ్యనో బృంహితః. హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. అవతారానుచరితం హరేచ్ఛానువర్తినాం పుంసామీశ ప్రోక్త నానాఖ్యానోపబృంహితః. హరే కృష్ణ ప్రభుజీ. అవతారానుచరితం హరేచ్ఛాస్యానువర్తినాం పుంసామీశ కథః ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాః. హరే కృష్ణ. థ్యాంక్ యూ. శ్రీమద్ భాగవతం 2:15. అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం పుంసామీశ కథా ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాః. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. The science of God describes the incarnation of the personality of Godhead and his different activities, together with the activities of his great devotees. రెండు 10:5.
దేవదేవుడవు శ్రీహరి అవతారములను మరియు వివిధ కర్మలను అతని పరమ భక్తుల కర్మలతో సహా ఈశానుకత వర్ణించును. సో మనము ఇక్కడికి ఎలా వచ్చాము ఈ చాప్టర్లోకి? బేసికల్లీ పరీక్షిత్ మహారాజ్ ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలు వేస్తూ ఉంటే సుఖదేవ గోస్వామి ఒక చాప్టర్ నిండా ప్రశ్నలే అడుగుతాడు అనమాట. సో ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆ సుఖదేవ గోస్వామి ఆన్సర్స్ చెప్తూ వస్తున్నాడు అనమాట. ఆ ఆన్సర్స్ చెప్తూ ఆ భగవంతుడు బ్రహ్మకి ఎలా కనిపించాడు, బ్రహ్మదేవుడికి ఎలా వైకుంఠాన్ని చూపించాడు, ఆ వైకుంఠాన్ని చూపించిన తర్వాత బ్రహ్మకి కొన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఇచ్చిన తర్వాత బ్రహ్మగారు 4 క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట భగవంతుణ్ణి. సో 4 క్వశ్చన్స్ భగవంతుడు మనకి బ్రహ్మకి 4 చతుశ్లోకి భాగవతం రూపంలో అవన్నీ క్లియర్గా ఆన్సర్స్ చెప్తాడనమాట. ఓకే, సో ఆ 4 ప్రశ్నలు బ్రహ్మ ఏమడుగుతాడు? భగవంతుని యొక్క రూపం ఏంటి, మీ యొక్క ఆధ్యాత్మిక మరియు మీ యొక్క ప్రాపంచిక రూపాలు తెలియజేయండి. రెండో ప్రశ్న, మీ యొక్క శక్తులు, మీ యొక్క ఆధ్యాత్మిక శక్తులు ఏంటి, ఈ భౌతిక శక్తులు ఏంటి, అవి ఎలా పనిచేస్తున్నాయి. తర్వాత మీ యొక్క లీల, మీ యొక్క యాక్టివిటీస్, మీ యొక్క చేష్టలు, మీ యొక్క లీలలు ఎలా ఉంటాయి, మీకు భౌతిక ప్లస్ ఆధ్యాత్మిక శక్తులు ఎలా ఉన్నాయి, ఏంటి అవి. ఆ తర్వాత 4వ ప్రశ్న, కృప ఇవ్వండి, మీ యొక్క సర్వీస్కి, భక్తియుత సేవకి కృప ఇవ్వండి. సో ఈ 4 ప్రశ్నలు అడిగినప్పుడు భగవంతుడు చతుశ్లోకి భాగవతం చెప్తారనమాట. భగవంతుని రూపం గురించి చతుశ్లోకి 1వ శ్లోకంలో ఆన్సర్ చేస్తాడు. భగవంతుని యొక్క శక్తుల గురించి చతుశ్లోకి 2వ దాంట్లో, భగవంతుని యొక్క లీలల గురించి చతుశ్లోకి 3వ దాంట్లో, భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క సర్వీస్, మనము భగవంతుని యొక్క సేవ ఎలా చేయాలి, భక్తియుత సేవ ఎలా చేయాలి అనేది మనకు 4వ శ్లోకంలో క్లియర్గా ఆన్సర్ చెప్తారనమాట. సో ఈ 4 శ్లోకాలలో మనకి ఈ భాగవతం యొక్క అంతరార్థం చెప్పాడు భగవంతుడు. సో బ్రహ్మగారికి ఇది క్లియర్గా అర్థమైపోయింది. ఆ తర్వాత ఇవన్నీ చతుశ్లోకి భాగవతం అన్నీ మనకి ఇక మిగతా భాగవతం అంతా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. దాంట్లో 10వ చాప్టర్లో, ఈ చాప్టర్లో అడుగు పెట్టాం మనం. సో ఈ చాప్టర్ పేరేంటి? భాగవతం ప్రతి ఒక్కదానికి సమాధానం, సర్వ ప్రశ్నలకు సమాధానం శ్రీమద్ భాగవతం. ఈ చాప్టర్లోకి అడుగు పెట్టాము. సో మెయిన్లీ భాగవతము మనకు 10 టాపిక్స్ గురించి మాట్లాడుతుంది అన్నమాట. 10 టాపిక్స్ అంటే మనకు భాగవతము ఈ 10 టాపిక్స్ మూలం చేసుకొని మనకు ఆన్సర్స్ చెప్తుంది. ఏంటది? అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః మన్వంతరాను కథా నిరోధో ముక్తిరాశ్రయః ధర్మస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థేన చాంజసా. సో ఈ శ్లోకంలో ఈ 10 టాపిక్స్, భాగవతం యొక్క ముఖ్యమైన 10 విశేషమైన టాపిక్స్ ఏంటి మనకు భాగవతం చెప్తుంది అనేది ఈ ఫస్ట్ 2 శ్లోకాలలో మనకు చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్క టాపిక్ గురించి 3 నుంచి 7వ శ్లోకం వరకు ఈ 10 టాపిక్స్ గురించి చెప్తున్నారు, ఎక్స్పాండ్ చేస్తున్నారు అనమాట. సో అందులో మనకి అత్ర సర్గో విసర్గశ్చ, సో సర్గ విసర్గ. సో సర్గ అంటే ఏంటి? ప్రైమరీ క్రియేషన్, అంటే మొదలు కృష్ణ భగవానుడు చేసిన క్రియేషన్ ప్రైమరీ క్రియేషన్. ఆ తర్వాత దాంట్లో ఏమేమి ఉంటాయి? బేసికల్లీ 16 ఈ యొక్క భౌతిక ప్రపంచంలోని 16 ఎలిమెంట్స్ గురించి విశేషంగా చర్చిస్తారనమాట సర్గాలో. అది ప్రైమరీ క్రియేషన్. తర్వాత విసర్గ, విసర్గలో ఏంటి? ఇదంతా బ్రహ్మగారు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఫస్ట్ భగవంతుడు ముఖ్యమైన క్రియేషన్ చేస్తాడు, అంటే ఒక బ్లూ ప్రింట్ లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టాలంటే ముందు
మనం ఏం చేస్తాం, ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్ తెచ్చుకుంటాం. ఆ ప్లాన్లో ఇంజనీర్ గీస్తాడనమాట. మీకు సపోజ్ 400 గజాల ప్లాట్లో మీరు ఒక 2 బెడ్రూమ్ హౌస్ కట్టాలనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఆ, తూర్పు నుంచి ఎంత దూరం నుంచి స్టార్ట్ చేయాలి, పడమర నుంచి ఎంత ఇడిచిపెట్టాలి, అట్లా అవన్నీ చేసి కందకం ఎలా తీయాలి, ఆ తర్వాత పిల్లర్స్ ఎంత లోతు వేయాలి ఆ సాయిల్ బట్టి, తర్వాత అవన్నీ గీస్తాడనమాట మ్యాప్లో. బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, డోర్ ఎక్కడ ఉండాలి, ద్వారం ఎక్కడ ఉండాలి, ఇవన్నీ డ్రా చేసి ఆ బ్లూ ప్రింట్ ఇస్తారనమాట. సో అది ఇంటికి కావలసిన ముఖ్యమైన క్రియేషన్ అయిపోయింది, ఆల్రెడీ ప్లాన్ అయిపోయింది. ఆ ప్లాన్ ను అనుసరించి మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి మేస్త్రి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ప్లాన్ చూస్తూ చూస్తూ వాళ్ళు కొలతలు తీసుకొని కరెక్ట్గా ఆ విధంగా నిర్మిస్తారనమాట. సో భగవంతుడు ఈ యొక్క సర్గ అనేది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ సృష్టించాడు, ఆ బ్లూ ప్రింట్ సృష్టించాడు అనమాట. ఈ ప్రాపంచిక లైఫ్ మొత్తం బ్లూ ప్రింట్ ఎట్లయితే ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు కదా గీసి అలాగనమాట. విసర్గ అంటే ఏంటి, ఇప్పుడు బ్రహ్మ వచ్చేసి ఆ బ్లూ ప్రింట్ తీసుకొని ఆయన యాక్చువల్ గా క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో అది సెకండరీ క్రియేషన్ అంటారు. సో ప్రైమరీ క్రియేషన్ లో సర్గాలో ఏమవుతుంది, 16 ఐటమ్స్ గురించి, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో 16 ఐటమ్స్ గురించి మాట్లాడతారు డీటెయిల్డ్ గా. అది మనకు వచ్చే శ్లోకాలలో వస్తాయి నెక్స్ట్ మనం చెప్పుకునే దాంట్లో. విసర్గాలో ఏమొస్తాయి, ఈ ప్రకృతి త్రిగుణాలు ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, దాని గురించి బ్రహ్మ ఎలా క్రియేట్ చేస్తాడు అనేది విసర్గాలో చెప్తాడు అనమాట. ఆ తర్వాత మనకు 4వ శ్లోకంలో ఏం చెప్పారు, స్థానం పోషణం మన్వంతర ప్లస్ ఊతి. స్థానం పోషణం మూతయ మన్వంతరాను కథ, ఈ రెండు మనకు 4వ శ్లోకంలో చెప్పారు. సో స్థానం అంటే ఏంటి, ఈ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి సైజ్ ఏంటి, వాటి కొలతలేంటి, తర్వాత అవి తిరుగుతున్నాయా, అవి నిలకడగా ఉన్నాయా, ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం మధ్యలో డిస్టెన్స్ ఏంటి, అవన్నీ స్థానంలో చెప్పారనమాట. అంటే ఎక్కడ ఏ గ్రహం, ఏ జీవి, ఏ గ్రహం ఎక్కడ స్థానం ఎక్కడ ఉన్నాయి వాటి, అవన్నీ స్థానంలో చెప్పారనమాట. అంటే జియోగ్రఫీ. సో జియోగ్రఫీ తెలుగులో ఏమంటారు, సో ఎక్కడ ఏ గ్రహం ఉంది, ఎక్కడ ఏది ఉంది అనేది అడ్రస్ తో సహా చెప్తారనమాట. అది స్థానం. తర్వాత పోషణం. ఓకే, ఇదంతా అయింది, మరి ప్రాపంచిక లైఫ్ అంతా క్రియేట్ చేశారు, మరి దీనికి పోషణం, ది మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది, అదంతా 4వ అంశం, ఆ టాపిక్ అనమాట. అదేంటి, పోషణం. ఆ తర్వాత మన్వంతర అంటే మనువులు ఎంతమంది, ఆ మనువు యొక్క కాలం ఏంటి, ఆ మనువు వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయి, మనం వెళ్ళేటప్పుడు ఏమేమి జరుగుతాయి, ఎంతమంది మనువులు వస్తారు, ఆ కొలతలు ఏంటి, అవన్నీ డీటెయిల్స్ మనకు మన్వంతరాలో చెప్తారనమాట. ఊతి అంటే ఇంపటెస్ ఫర్ యాక్టివిటీ. జనరల్గా ఊతి అంటే కర్మ, బేసికల్ గా ఫ్రూటివ్ యాక్టివిటీ, పుణ్యకర్మాలు ఏంటి అవన్నీ, దాని గురించి అదంతా ఊతిలో చెప్తారనమాట. సో ఇప్పటివరకు మనం ఏం చూసాం, సర్గ, విసర్గ, స్థానం, పోషణం, మన్వంతర, ఊతి, 6 టాపిక్స్ అయిపోయాయి ఇక్కడికి. ఆ తర్వాత 7వ టాపిక్ వచ్చేసి ఈశానుకత. అంటే భగవంతుని యొక్క తత్వం, భగవంతుని యొక్క లీల. సో భగవంతుడు ఏ విధంగా ఇన్కార్నేట్ అవుతున్నాడు, లీల చేయడానికి భగవంతుడు ఎలా ఉద్భవిస్తున్నాడు, ఎన్ని రకాల అవతారాలు ఎత్తుతున్నాడు, ఒక్కొక్క అవతారంలో ఆయన యొక్క లీలలు ఎలా ఉన్నాయి, సో ఆయన యొక్క భక్తులు ఎలా ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా ఈశానుకత. సో అది ఈ రోజు చెప్పారనమాట. సో ఈ రోజు శ్లోకాలో మనం ఏం చదువుకున్నాం, అవతారాను చరితం, భగవంతుని యొక్క అవతారం యొక్క చరితం అదంతా చెప్తారనమాట. హరే వర్తినాం పుంసాం ఈశకథ ఈశానుకత నానాఖ్యానోపబర్హితాః. సో దేవాది దేవుడగు శ్రీహరి అవతారములను మరియు వివిధ కర్మలను అతని పరమ భక్తుల కర్మలతో సహా ఈశానుకత వర్ణించును. ఈ ఈశానుకత ఏం చేస్తుంది, భగవంతుని యొక్క లీలలే కాకుండా ఆయన యొక్క అవతారాలు, వివిధ ఆయన భగవంతుడు వచ్చినప్పుడు ఆయన ఏ కార్యక్రమాలు చేస్తాడు, తర్వాత ఆయన యొక్క పరమ భక్తులు ఎవరు, ఆ పరమ భక్తుల కార్యక్రమాలు ఎలా ఉంటాయి, ఇదంతా ఈశానుకతలో వర్ణిస్తారనమాట. ఇదంతా ఒక డివిజన్, ఈ 10 డివిజన్స్ లో ఇది ఒక డివిజన్. సో అది 7వ టాపిక్ ఈశానుకత. తర్వాత
నెక్స్ట్ వీక్స్ లో మనం ఏం చూస్తాం? నిరోధ. నిరోధ అంటే వైండింగ్ అప్. ఒకసారి సృష్టి జరిగిన తర్వాత మన లయం, మళ్ళీ ఆ సృష్టిని అంతా విధ్వంసం ఎలా చేస్తారు, అలా ఎలా జరుగుతుంది. ఆ తర్వాత ముక్తి. ముక్తి అంటే మోక్షం. మోక్షం ఎలా తీసుకురావాలి, ఇది 9వ టాపిక్. 10వ టాపిక్ వచ్చేసి ఆశ్రయ. దీనంతటికి ఆధారం ఎవరు, ఈ ఆశ్రయం మనం ఎవరు తీసుకోవాలి, ఇదంతా ఇది అనమాట. సో ఈ 10 టాపిక్స్ లోనే మనకి మిగతా భాగవతం అంతా 12 స్కందాల్లో నేర్పిస్తారనమాట. సో ఈ రోజు యొక్క టాపిక్ లో ఏం చెప్తున్నారు? భగవంతుని యొక్క ఈశానుకత, అంటే భగవంతుని యొక్క అవతారాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా వస్తారు, ఏం చేస్తారు, అవన్నీ డీటెయిల్స్ అనమాట. సో ఇది పర్పోర్ట్ చదువుదాము. భాష్యము శిల ప్రభుపాదుల వారిచే. శిల ప్రభుపాదికి జై. బ్రహ్మాండము అస్తిత్వము కలిగి ఉన్న సమయమున జీవుల కర్మలను వ్రాసి పెట్టుచు చరిత్ర తయారు చేయబడుచుండును. జనులు సాధారణముగా వివిధ వ్యక్తుల మరియు కాలముల చరిత్రను గాథలను తెలుసుకున్న స్వభావము కలిగి ఉందురు. ఈశానుకత జ్ఞానము లోపించిన కారణము భగవద్ అవతారముల చరిత్రను అధ్యయనం చేయుటకు వారు యోగ్యత కలిగి యుండరు. భౌతిక జగత్తు బద్ధజీవులు ముక్తి కొరకే సృజింపబడినదని సర్వదా మనము నెత్తి ఉంచుకొనవలెను. కారణమయుడగు శ్రీకృష్ణ భగవానుడు తన నిర్హేతుక కరుణచే భౌతిక జగమందలి వివిధ లోకములలో అవతరించి బద్ధజీవులు ముక్తి కొరకై కార్యములు వనరించెను. అదియే చరిత్రను కథలను పఠన యోగ్యము కావించుచున్నది. పరమభక్తుల సంబంధమున భగవానుని అట్టి దివ్య కథలను శ్రీమద్ భాగవతం ఒసగుచున్నది. కనుకనే భక్తులు శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన కథలను వినయపూర్వకంగా శ్రవణము కావించవలను. సో బేసికల్లీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకి ఈ ప్రాపంచిక లైఫ్ లో ఈ బద్ధజీవులు వాళ్ళకు ఏవో టాపిక్స్ బాగా ఇంట్రెస్ట్ ఉన్నాయన్నమాట. ఈ విషయాలు తెలుసుకోవాలి, ఆ విషయాలు తెలుసుకోవాలి. ఈ టీవీ సీరియల్లో నెక్స్ట్ ఏమైంది, ఒక టీవీ సీరియల్ 100 భాగాలుంటే 78వ భాగం నేను మిస్ అయ్యాను, లాస్ట్ వీక్ ఏం జరిగింది, పాలిటిక్స్ లో ఏం జరిగాయి, ఇతను ఏమన్నాడు, ఈ టాపిక్ లో ఈయన ఎలా ఏమని విమర్శించాడు, ఈయన ఎలా చెప్పాడు, సో సినిమాలలో రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఇతను డైరెక్టర్ ఏమన్నాడు, ఆయన ఏమన్నాడు. సో జనరల్గా ఇవన్నీ జనాలు ఇటువంటి టాపిక్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. అసలు యాక్చువల్గా మనము ఈ మానవ జన్మలకు మనం వచ్చింది దేనికి? సో ఈ మానవ జన్మ మనకు రావడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఆ ఎగ్జాంపుల్ ఎలా ఉంది అంటే, ఒక మహాసముద్రంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా నుంచి అమెరికాకు రావాలనుకుంటే ఒక మహాసముద్రం దాటి రావాలన్నమాట. సో ఆ మహాసముద్రం ఇక్కడ ఇండియా నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు అట్లాంటిక్ ఓషన్, తర్వాత ఇండియన్ ఓషన్. సో ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఎంతో పెద్దగా ఉంది అనమాట. ఇది ఫ్లైట్ లోనే మనకు ఒక రోజంతా 24 గంటలు పడుతుంది ట్రావెల్, 23 గంటలు లేదా 22 గంటలు అట్లా. సో అదే మీరు బోట్లో వచ్చారనుకోండి, శ్రీల ప్రభుపాద్ లాగా 40 రోజులు పట్టింది బోట్లో, కార్గో షిప్ లో. సో అట్టటి పెద్దటి మహాసముద్రంలో ఒక 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 కర్ర ఉండి, ఆ కర్రకు ఒక రంధ్రం ఉండి, ఒక తాబేలు, ఆ మహాసముద్రంలో ఒక తాబేలు ఉంది. ఆ తాబేలు గాలి పీల్చుకుందామని తన యొక్క మెడను, తన యొక్క తల కొద్దిసేపు నీళ్ళలో నుంచి బయటికి పెడదామని చెప్పేసి, ఎప్పుడైతే ఆ తాబేలు వచ్చేసి ఆ యొక్క తలని పైకి ఆకాశంలోకి ఇట్లా నీళ్ళ పై నుంచి ఇట్లా పెట్టినప్పుడు, అక్కడికి ఆ కర్ర వచ్చేసి ఆ కర్ర రంధ్రం ఎగ్జాక్ట్ గా తల ఎక్కడ పెడుతుందో అక్కడే ఆ రంధ్రంగా ఉండి, అలా సంభవం ఎలా అవుతుంది? ఇంత పెద్ద మహాసముద్రంలో కర్ర ఉండాలి, కర్రకు రంధ్రం ఉండాలి, ఆ సైజులో ఈ తల పట్టాలి, ఈ తల పెట్టినప్పుడు ఆ రంధ్రంలో నుంచి బయటికి రావాలి. అది ఎంత అరుదైన విషయం! అంత పెద్ద మహాసముద్రంలో చాలా అరుదైన విషయం. సో మనకు మానవ జన్మ రావడం కూడా అంత అరుదైన విషయం. సో మనం ఏం చేసాము, 84 లక్షల జీవరాశులు దాటి 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 లాస్ట్ కి మనకి ఈ యొక్క మానవ జన్మ లభించింది.
ఈ మానవ జన్మ లభించినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పోయి 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 టీవీ సీరియళ్ళు, తర్వాత క్రికెట్ మ్యాచ్లు, స్పోర్ట్స్, పాలిటిక్స్, విమర్శలు, ఇవి అవి అన్ని చెత్తా చెదారం అంతా మనము దాన్ని తీసుకుంటున్నాం అనమాట. సో తద్వారా మనం ఏం చేస్తున్నాము? ఇంకా ఇంకా బద్దులం అయిపోతున్నాం, ఇంకో జన్మకి రెడీ అవుతున్నాం. సో అట్లా సపోజ్ ఈ యొక్క మానవ జన్మ పోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో పశువు జన్మ వచ్చింది అనుకోండి, మళ్ళా పశువు జన్మ నుంచి మళ్ళీ మానవ జన్మకు రావడానికి మళ్ళీ 84 లక్షల జీవరాశులు దాటి రావాలి. మళ్ళీ అంత పుణ్యం ఉండాలి. అవన్నీ ఉండేటంటే ఒక ఒక అవతారం తర్వాత ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, ఇలా తీసుకుంటూ 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 రావాలి. సో ఈ ఈ భాగవతం కథ ఏంటి? మొత్తం ఈశాను కథ, భగవంతుని యొక్క లీల. భగవంతుడెవరు, భక్తులెవరు, ఆయన ఎందుకు వస్తాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. భగవంతుడు ఎవరినన్నా సంహరించడానికి ఎవరినైనా పంపించవచ్చు, ఏజెంట్. కృష్ణ రావాల్సిన అవసరం లేదు. కృష్ణ ఎందుకు వస్తున్నాడు? ఆ లీలలు చెప్పుకొని మనం తరించిపోవాలి, ఆ లీలలు చెప్పుకొని మనం ప్యూరిఫై కావాలి, ఆ లీలలు చెప్పుకొని మనకి మోక్షం రావాలి, మనకి భక్తి డెవలప్ చేసుకోవాలి. ఆ లీలలు చెప్పుకొని మనం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉండే ధామానికి చేరుకోవాలి. అది అసలైన రీజన్. అందుకని భగవంతుడు వస్తాడు. ఎందుకు? ఆయన వచ్చి లీలలు చేసినప్పుడు మనం చూసి, ఆహా, రాముడి కథ ఇలా ఉందా, రాముడు తండ్రి మాట కోసం రాజ్యానికి వెళ్ళిపోయాడా అని చెప్పి, తర్వాత అడవికి వెళ్తుంటే తమ్ముడు లక్ష్మణుడు రాముడితో వెళ్ళాడా, రాముడు అడవిలో ఈ పనులు చేశాడు, ఆ తర్వాత ఇలా వివాహం చేసుకున్నాడు, గురువు మాట ఇలా విన్నాడు, ఆ తర్వాత సీతామాతజిని అపహరించినప్పుడు రామచంద్ర ఒక యుద్ధం చేయడానికి కూడా రెడీ అయిపోయాడు, పత్ని వ్రతుడుగా ఉన్నాడు. ఇవన్నీ జనాలు చర్చించుకుంటారనమాట. సో ఇట్లా చర్చించినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఆల్రెడీ ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయిపోతుంది, ఈ లీల తెలుసుకోవడం, జస్ట్ ఈ లీల వినడం వల్ల. అట్లా ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరం అయిపోయి వాళ్ళు డైరెక్ట్ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠ లోకాలకు వెళ్తారనమాట. సో అది మెయిన్ రీజన్ భగవంతుడు రావడానికి. పరిత్రాణాయ సాధువునా, సాధువులను రక్షించడం కోసం వస్తున్నాడు. తర్వాత వినాశాయ చ దుష్కృతులను వినాశనం చేయడం కోసం వస్తున్నాడు. ఈ 2 పనులు చేయడానికి భగవంతుడు వస్తున్నాడు. మరి పరిత్రాణాయ సాధువునా, సాధువు అంటే ఎవరు? తితిక్షవ కారుణిక. సాధువు అంటే, సాధువు యొక్క లక్షణాలు ఏంటి? ఎవరైనా వచ్చేసి కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక దండా పట్టుకొని వచ్చారనుకోండి, బాగా గడ్డము వెంట్రుకలు బాగా పెంచుకొని లేదా షేవ్ చేసుకొని వచ్చారనుకోండి, వాళ్ళు సాధువులు కాదు. డ్రెస్ చేంజ్ చేసినంత మాత్రాన సాధువులు కాదు. ఓకే, సాధువులు అంటే ఏంటి? వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. తితిక్షవ కారుణిక. సో తితిక్షవ, వాళ్ళకి ఎంతో టాలరెన్స్ ఉంది అన్నమాట, ఎంతో ఓర్పు ఉంది, ప్రతి విషయంలో ఓర్పు అనేది ఉంది. ఓకే, సో మనం కూడా మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. మనకి ఎంత ఓర్పు ఉంది, ఎవరినన్నా మనం మనల్ని ఒక మాటని ఆహ్వానించినప్పుడు మనం ఎలా ఓర్చుకుంటున్నాము, మనకేమన్నా ఇదేంటి ఇన్కన్వీనియన్స్, ఇంజస్టిస్ ఇలాంటి అయినప్పుడు మనం ఎలా ఓర్చుకుంటున్నాం. సో సాధువు యొక్క భూషణ ఏంటి? తితిక్షవ. తర్వాత కారుణిక, కరుణ. సో ప్రతి ఒక్కరి పట్ల కంపాషన్ అండ్ కరుణ. తర్వాత సుహృదం సర్వదేహినాం, అన్ని జీవరాశుల పట్ల సుహృదంగా ఉండాలి. ఒకరోజు వెళ్ళి కోడిని కోసుకొని తినడము, తర్వాత మిగతా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇది కాదు. సుహృదం సర్వదేహినాం, అన్ని దేహాలలో ఉన్న అన్ని జీవరాశులకి సుహృదంగా, ఫ్రెండ్లీగా ఉండడం. అది ఈ యొక్క డివోటీ యొక్క సాధు యొక్క లక్షణం ఏంటి? సో అందుకే మనము ఈ 5 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చెప్పారన్నమాట. ఏంటది? నో మీట్ ఈటింగ్, మాంసాహారం తినకుండా ఉండడం. ఎందుకు మాంసాహారం తినకుండా ఉండడం? ఆల్రెడీ మీరు చూసారా, పాలిటీషియన్స్ అందరూ ఈ ప్రతి ఒక్క దేశం నుంచి అందరూ ప్రముఖమైన వ్యక్తులు అందరూ కలిసి ఒక చోట చేరి వరల్డ్ పీస్ గురించి, ప్రపంచంలో శాంతి ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తున్నారు అనమాట. సో అక్కడికి ఏంటి, వాళ్ళకి లంచ్ వస్తుంది, డిన్నర్ వస్తుంది, బ్రేక్ఫాస్ట్ వస్తుంది. దాంట్లో ఏముంది? నాన్ వెజిటేరియన్ ఫుడ్, మాంసాహారం.
అంటే వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ఏదో జంతువుల్ని చంపి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారు డిస్కషన్, ప్రపంచ శాంతి. చూడండి ఇంకా శాంతి గురించి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆల్రెడీ వాళ్ళు హత్యలు చేసి దాన్ని తింటున్నారు, ఇంకా శాంతి ఎలా ఉంటుంది? ఆ సో ఇట్లా అన్నమాట. ఈ కలియుగంలో పరిస్థితులు ఎలా అయిపోయాయంటే ఇంత దారుణంగా అయిపోయాయి. సో డివోటీ ఏంటి, సాధువ అంటే సాధు, సుహృదం సర్వదేహిన, ప్రతి ఒక్క జీవరాశి పట్ల సుహృదంగా ఉండడం అన్నమాట. అది సాధువు యొక్క లక్షణం. సో డివోటీస్, ఓన్లీ డివోటీస్కే ఇలాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. మాంసాహారం తినకపోవడం, మత్తు పదార్థాలు సేవించకపోవడం. సో ఇవాళ రేపు గవర్నమెంటే డైరెక్ట్ గా అప్రూవ్ చేస్తుంది ఈ మత్తు పదార్థాలు విక్రయించే అమ్మే ప్లేసెస్ వీటన్ని లైసెన్స్ ఇస్తుంది అనమాట. ప్లస్ వ్యభిచారం, పరస్త్రీ పరపురుషులు, అక్రమ సంబంధాలు, ఇవన్నీ డైరెక్ట్ గా వ్యభిచార కేంద్రాలు కూడా ఓపెన్ చేస్తున్నారు. సో దీంతో యాక్చువల్గా సొసైటీ, ఇప్పుడున్న రాజులు వీళ్ళందరూ కూడా అసలు ఎవరు ఉండాలి, రాజ ఋషులు రాజులుగా ఉండాలి. రామరాజ్యం అని ఎందుకంటారు, రాముడి రాజ్యంలో ఎప్పుడు దొంగతనాలు ఎక్కడ జరగలేదు, ఎవరు అశాంతిగా లేరు, ప్రతి ఒక్కరికి అన్ని కావలసిన వస్తువులు ఉన్నాయి, అందరికీ ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క లీడరు ఏ మీటింగ్లో అయినా సరే మాంసాహారం ఉంటుంది, మందు ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు కూడా ఇవి బాగా పంచుతారనమాట. సో ఇలా చేస్తూ ఓట్లను కొనుక్కొని మూర్ఖులు, అత్యంత సంఘంలో అత్యంత రాస్కెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పదవుల్లోకి చేపడుతున్నారన్నమాట. ఇలా చేపట్టి వాళ్ళు చేసే పనులు, వాళ్ళు నిర్ణయించే వాటిని ప్రజలకి అల్లకొల్లలంగా ఇవన్నీ తయారవుతున్నాయి అన్నమాట. సో వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు, ఇప్పుడు లైసెన్స్ ఇవ్వాలి అని, లిక్కర్ లైసెన్స్ ఇవ్వాలి, తర్వాత మాంసాహారం లైసెన్స్ ఇవ్వాలి, ఇట్లా అన్నమాట. పరీక్షిత్ మహారాజ్ ఏమన్నాడు, ఆయన ఇమీడియట్లీ ఒక ఆవుని కొడుతూ ఉంటే ఆ కషాయవాడిని ఇమ్మీడియట్ గా వెళ్ళి కత్తి తీసి చంపడానికి రెడీగా ఉంటాడు అనమాట. ఒక్క ఆవును, ఒక ఎద్దుని కొడుతూ ఉంటే. ఇప్పుడు అలా ఎన్ని ఆవులను చంపుతున్నారు, ఎన్ని కోళ్ళను చంపుతున్నారు. సో అందుకే భగవంతుడు వచ్చేసి డైరెక్ట్ గా ఈశాను కథ, ఈ కథ చెప్పేసి డివోటీస్ ని రక్షించడానికి వస్తున్నాడు. సార్ మనం భక్తులు కావాలి అంటే ఈ లక్షణాలను మనం కూడగట్టుకోవాలన్నమాట. తితిక్షవ కారుణిక సర్వ సుహృదం సర్వదేహిన, సాధవ సాధుభూషణాహ, ఇవన్నీ సాధువు యొక్క లక్షణాలు, సాధువు యొక్క ఆర్నమెంట్స్. మనము బయటకు వెళ్ళినప్పుడు నగలు ఎలా వేసుకుంటారు మాతాజీస్, అలా వాళ్ళందరూ ఇవన్నీ అలంకరణ భూషణాలు వేసుకొని వెళ్తున్నారు. అలా మనం ఏం చేయాలి, ఇక్కడ మా టెంపుల్ ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే, మనము రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారో అద్దంలో చూసుకొని అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, షర్టు ప్యాంటు టై అన్ని కరెక్ట్ గా ఉందా చూసుకొని మరి వెళ్తున్నాం. మనం యాక్చువల్గా చూసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ నా క్యారెక్టర్ బాగుందా, ఈ రోజు నా కాన్షియస్నెస్ ఎలా ఉంది, నేను ఒక వైష్ణవ లాగా, ఒక డివోటీ లాగా ఉన్నానా, అందరినీ నేను సుహృదం సర్వదేహినాం, ఇతర జనుల పట్ల నాకు కంపాషన్ ఉండిందా లేదా, జాలి ఎలా ఉంది, నా యొక్క కరుణ ఎలా ఉంది, తర్వాత తితిక్షవ, నేను నేను ఎంత ఓర్పులో ఉన్నాను, ఇవి మనం తెలుసుకోవాలన్నమాట. సో అవి ఉన్నాయా, ఎస్పెషల్లీ హ్యూమిలిటీ. ఈ రోజు నాకు హ్యూమిలిటీ ఉందా, నాకు వినమ్రతా భావం ఉందా, అది తెలుసుకొని ముందు బయటికి వెళ్ళాలన్నమాట మనం. సో అట్లా ఈశానుకత, ఈ ఈశానుకత భగవంతుని యొక్క లీలలు, భక్తుని యొక్క లీలలు, భగవంతుని భక్తుల పట్ల ఇంటరాక్షన్స్ ఏంటి, అవన్నీ ఇదంతా ఒక డివిజన్ అన్నమాట. ఈ డివిజన్ గురించి ఈ శ్లోకంలో మనకి ఇప్పుడు చెప్పారు. సో కేవలం మనం జస్ట్ ఈ కృష్ణ భగవానుని టాపిక్స్ చదువుతూ ఉండి ఇట్లా, సో ఎవరైతే కృష్ణ భగవానుని కథకు రిలేటెడ్ ప్రశ్న అడిగినా సరే, ఆ ప్రశ్నకు జవాబు చెప్పేవాళ్ళు, ప్రశ్న అడిగిన వాళ్ళు, మిగతా ఆడియన్స్ అందరూ అక్కడ ఉండి వినేవాళ్ళు అందరూ ప్యూరిఫై అవుతారు. సో ఇప్పుడు మనము ఏ టాపిక్ అయినా కృష్ణ భగవానుడి గురించి మనం క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తున్నప్పుడు కూడా క్వశ్చన్ అడిగే వాళ్ళకి ఉపయోగం, చెప్పే వాళ్ళకి ఉపయోగం, వినే వాళ్ళకి అందరికీ, మిగతా వాళ్ళందరికీ ఉపయోగం. సో ఇటువంటి కార్యక్రమాలు మనం ఎక్కువగా చేయాలన్నమాట. సో అది ఈ రోజు యొక్క శ్లోకము.
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే మనం ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ ఈ రోజు శ్లోకం కానీ ఇంకేమన్నా బయట ప్రశ్నలు వేరే ఉన్నా సరే. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభు, రెండోది ఆధ్యాత్మిక శక్తులు, మూడోది భగవంతు లీల గురించి, నాలుగోది కృప ఇవ్వడం అని భక్తియుక్త సేవ. ఫస్ట్ ఏంది ప్రభు? దేంట్లో మాతాజీ మీరు అడిగే ప్రశ్న? మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పిన చతుశ్లోకముల గురించి. చతుశ్లోకాలు. ఓకే, ఎస్. చతుశ్లోకాల్లో భగవంతుని యొక్క రూపం. థ్యాంక్ యూ. భగవంతుని యొక్క రూపము, భగవంతుని యొక్క శక్తులు, భగవంతుని యొక్క లీల లీలలు, గురించి, కృప, భక్తియుక్త సేవ చేయాలి. భక్తియుత సేవ. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణాళం. ప్రణామ్ అశోక్ ప్రభు. ప్రభు, ఇప్పుడు మనం ఇస్కాన్ లో ఉండి ఇప్పుడు జపం ఇట్లా చేస్తాం కదా ప్రభు, ఈ జన్మకు ఇప్పుడు దేవుడి మార్గానికి చేరుకుంటాం ప్రభు, మళ్ళీ జన్మ వరకు ఉంటుందా? ఇప్పుడు మనం భక్తి మంచిగానే చేస్తున్నాం అని మనం అనుకుంటాం, ఈ కృపతోని దేవుడి దగ్గరికి చేరుకోగలుగుతాం ప్రభు ఈ జన్మకు, మళ్ళీ ఒక జన్మ ఎత్తవలసి వస్తుందా మనం? ఓకే, ఈ రెండు విధాలుగా మనకు లాభమే ప్రభు. ఎందుకంటే మనము స్పిరిచువల్ ఆధ్యాత్మిక విషయాలు మనం ఎన్ని చేస్తే అవి మన అకౌంట్లో పర్మనెంట్గా ఉంటాయి. సో ఉదాహరణకి ఎవరైనా భక్తిలోకి వచ్చారు, భక్తిలోకి వచ్చేసి చాలా సిన్సియర్గా భక్తి చేశారు, ఒక 10 సంవత్సరాలు బాగా మంచిగా భక్తి చేశారు. ఆ తర్వాత సంఘటనల కార్యక్రమం కావచ్చు, లేదా కారణం కావచ్చు, ఏదో కారణం కావచ్చు, వాళ్ళ భక్తిలో నుంచి పడిపోయారు, మళ్ళీ వెళ్ళారు, చెడు సాంగత్యం పట్టారు, అన్ని రకాల పనులు చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు ఏంటి, నిజమైన భక్తిలో ఇంకా లేరు తర్వాత. కానీ ఈ 10 సంవత్సరాలు ఎట్లయితే వాళ్ళు సిన్సియర్గా భక్తి చేశారో అది పర్మనెంట్, వాళ్ళ దాంట్లో, వాళ్ళ అకౌంట్లో అది పర్మనెంట్. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ తర్వాత మళ్ళీ జన్మ వచ్చినప్పుడు, మానవ జన్మ వచ్చినప్పుడు వెతుక్కుంటూ ఆటోమేటిక్గా ఈ భక్తి వాళ్ళ ఎంతైతే వాళ్ళు చేశారో ఆ చేసిన దాని పై నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. సపోజ్ 100 పాయింట్స్కి మనం భగవంతుని ధామానికి వెళ్ళాలనుకోండి, మనం ఓన్లీ ఎవరైనా ఒక 20 పాయింట్స్ వరకు చేశారు, తర్వాత ఆపేశారు, వాళ్ళు నెక్స్ట్ జన్మలో మళ్ళీ వాళ్ళకు 21 నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ 20 ఎప్పుడు తరగదు, పూర్తి చేయని వాళ్ళు. ఎవరైతే సిన్సియర్గా మనకు కావాల్సింది ఏంటంటే, మనము భగవంతుని ఏ విధంగా ప్రేయర్ చేయాలి, మనం గురు మహారాజ్ ఏం చెప్తారంటే, మనం ప్రేయర్ ఎలా స్టార్ట్ చేయాలంటే, ఓ చైతన్య మహాప్రభు, ఓ రాధారాణి, ఓ నిత్యానంద ప్రభు, నాకు సిన్సియారిటీ, నిజమైన సిన్సియారిటీ ప్రసాదించి, నిజమైన సిన్సియారిటీ, తర్వాత నిజమైన వినమ్రతాభావం, ఓకే, తర్వాత కంపాషన్, అందరి జీవరాశుల పట్ల కరుణ, మీ యొక్క నామం, మీ యొక్క హరినామం, మీ యొక్క హోలీ నేమ్, ఈ యొక్క నామంలో ఒక రుచి ప్రసాదించి, ప్లస్ ఈ నామాన్ని నలుగురికి ఇవ్వాలనే ఆతృత ప్రసాదించండి. మనకి ఇవి కావాలి, మెయిన్లీ సిన్సియారిటీ. తర్వాత వినమ్రతాభావం ఎప్పుడు వస్తుంది? మనకి గ్రాటిట్యూడ్ ఉన్నప్పుడు వస్తుంది. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? థ్యాంక్ఫుల్ నేచర్, అంటే మనకు ఉన్న వాటితో తృప్తి పడడం. గ్రాటిట్యూడ్ ఏమంటారు తెలుగులో? ఉన్నదాన్ని సరి చేసుకొని నడిపియడం. కృతజ్ఞత అంటారు ప్రభు. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. గౌరంగా కృతజ్ఞతాభావం. మనకు కృతజ్ఞతాభావం ఉన్నప్పుడే వినమ్రతాభావం వస్తుంది. కృతజ్ఞతాభావం లేకపోతే ఎవ్వరు కూడా వినమ్రతంగా ఉండలేరు. మనం కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకు? మనకి టెంపుల్కి వచ్చే అవకాశం ఇచ్చాడు కృష్ణ. అసలు ఏర్పాటు చేయడమే, ఈ ఇస్కాన్ టెంపుల్ పరిచయం కావడమే పెద్ద విశేషం. దానికి కృతజ్ఞతగా ఉండాలి మనం. తర్వాత నాకు ఒక 20 మంది ప్రభుజీస్, మాతాజీస్ పరిచయం అయ్యారు. కృతజ్ఞతగా ఉండాలి. అసలు నేనెవరిని, నేను వస్తే నాకు వీళ్ళందరూ ఇంట్లో పరిచయం అయ్యారు, ఆ కృతజ్ఞత ఉండాలి. తర్వాత ఈరోజు ఆరోగ్యం బాగుంది, ఈరోజు ఈ క్లాస్కి రావడానికి, భాగవతం క్లాస్కి రావడానికి, దానికి కృతజ్ఞతా భావం ఉండాలి. ఈరోజు దర్శనం చేసుకుంటున్నాను భగవంతుణ్ణి, దానికి కృతజ్ఞతగా ఉండాలి.
తర్వాత అసలు మనం బ్రతికి ఉండడానికి కృతజ్ఞతగా ఉండాలి. కాళ్ళు చేతులు సరిగా ఉండడానికి కృతజ్ఞతగా ఉండాలి. కళ్ళు కనిపిస్తున్నా ఇంకా కృతజ్ఞతగా ఉండాలి. సో మన యొక్క బ్లెస్సింగ్స్ లెక్క పెట్టుకోవాలి మనం. చాలా మంది ఏం చేస్తారంటే బాడీ అంతా బాగానే ఉంది, ముళ్ళు కుచ్చుకోగానే ఏమవుతుంది, ఫోకస్ అంతా నొప్పి దగ్గరికే వెళ్తుంది అనమాట. మిగతా బాడీ అంతా బాగానే ఫంక్షన్ చేస్తుంది, హార్ట్ బాగానే ఉంది, లంగ్స్ బాగానే ఉన్నాయి, కిడ్నీస్ పనిచేస్తున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, జ్వరం లేదు, ఏమీ లేదు, ఏమి రోగాలు లేవు, ముళ్ళు కుచ్చుకుంది. సో కుచ్చుకోగానే మనం ఏమంటున్నాం, అబ్బా అని చెప్పేసి ఆ ముళ్ళు ఎలా, ఇక్కడ ముళ్ళు ఎవరు పడేశారు, ఎంత కోపంగా ఉంది అసలు, ఈ దారిలో ముళ్ళు ఎవరు పడేశారని. ఆ? కానీ మనము మన యొక్క ట్రైనింగ్ ఎలా ఉండాలి అంటే మనం కృతజ్ఞతగా ఉండాలి, మన యొక్క బ్లెస్సింగ్స్ లెక్క పెట్టుకోవాలి. మనకి ఏవేవి మంచిగా నడుస్తున్నాయో వాటిని లెక్కించుకోవాలి. మనకి ఏ బాధలు అవుతున్నాయో దాన్ని పెద్దగా ఫోకస్లో పెట్టి భూతత్వంలో పెట్టి చూడకుండా ఆ మనము ఇంకా రెండు చేతులు రెండు కాళ్ళు ఇవన్నీ అవయవాలు సరిగా పనిచేస్తున్నాయి, ఇంకా తల్లిదండ్రులు, భార్య పిల్లలు అందరూ ఇంకా బతికే ఉన్నారు, డివోటీస్ ఉన్నారు చుట్టూ, డివోటీ సాంగత్యం ఉంది, ప్రసాదం దొరుకుతుంది, భగవంతుడు తిన్న తర్వాత ఆ భగవంతుని యొక్క రెమినెంట్స్, ఆ ప్రసాదం దొరుకుతుంది. తర్వాత టెంపుల్కి నన్ను రానిస్తున్నారు. ఈ పాటికి నా యొక్క ఈ కంటామినేటెడ్ ఇటువంటి మైండ్ ఇటువంటి బాడీ ఉన్న నాకు టెంపుల్లో కూడా ఇంకా అడుగుపెట్టే ఛాన్స్ ఇస్తున్నారు వీళ్ళు. దానికి కృతజ్ఞతగా ఉండాలి. సో ఇట్లా మనం ఎప్పుడైతే కృతజ్ఞత పెట్టుకుంటాం అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఉంటాయి. సో మీ ప్రశ్నకి ప్రభు, ఎస్, మనము ఓకే మనము భక్తి సిన్సియర్గా చేయాలి. తర్వాత కృష్ణ డివోటీస్, ప్యూర్ డివోటీస్ అయినాక వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా, ఓ కృష్ణ, నేను నీ దగ్గరికి వస్తే నీకు తృప్తిగా ఉంటుందా, లేదా నువ్వు నన్ను పోస్ట్ ఇంకెక్కడైనా వేయాలనుకుంటున్నావా, నీ తృప్తి పరంగా నువ్వు నన్ను స్వర్గంలో వేయాలనుకుంటున్నావా, నరకంలో వేయాలనుకుంటున్నావా, అది నీ ఇష్టం. నేనేం చేస్తాను, నేను మాత్రం ఎల్లప్పుడూ నీ నేను సంతృప్తి గురించి పనిచేస్తాను, నీ సంతృప్తియే నాకు కావాలి. సో కృష్ణ ఒకవేళ మనల్ని గోలోక బృందావనం తీసుకెళ్తే పర్వాలేదు, హ్యాపీ. గోలోక బృందావనం తీసుకెళ్లి నరకంలో వేసాడు, అక్కడ కూడా హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేసుకుంటా. సో డివోటీస్ ఎక్కడున్నా కూడా హ్యాపీ, అట్లా అనమాట. సో మనం ఆ స్టేజ్లో లేకపోతే డెఫినెట్గా మనం గోలోక బృందావనం వెళ్ళాలి, మనం ఈ జన్మలోనే వెళ్ళాలని అనే కుతూహలం మనకు ఉండాలి, ఆ యొక్క లౌల్యం ఉండాలి. బట్ అది ప్రభు ఆన్సర్. ఒకవేళ మనం వెళ్ళలేకపోయినా సరే మనం ఇంతకుముందు చేసిన భక్తి ఎక్కడ తరగదు. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. ఇప్పుడు ఇది పూర్వజన్మ పాప ఫలాలను పుణ్యాలను బట్టి ఆల్రెడీ రాసుకొని వచ్చినాం కదా మేము జీవులము అందరం. మరి అవి మనం ఇవన్నీ పూజలు, ఈ భక్తి అన్ని అనుకూలంగా చేస్తేనైనా అవి మాఫీ అవుతాయా? అది మాఫీ కావాలంటే ఏం చేయాలి ప్రభు, చెప్పండి. సో పూర్వజన్మలో మన పాపాలు ఉంటాయి, పుణ్యం ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఈ జన్మ ఎత్తాము. ఈ జన్మ ఎత్తినప్పుడే మన తలరాత ప్రకారం మన ఆస్తి ఎంత రావాలి, మన ఆరోగ్యం ఎంత ఉండాలి, మన జీవిత కాలం ఎంత ఉండాలి, మన బ్రెయిన్ కెపాసిటీ, మన తెలివితేటల కెపాసిటీ, అవన్నీ డిసైడ్ అయిపోతాయి. మన అందచందాలు, మన యొక్క ఆరోగ్యాలు, మన యొక్క డబ్బు ధనము అన్ని. సో ఇక్కడికి వచ్చినాక కృష్ణ భగవాని భక్తిలోకి రాని వాళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ వాళ్ళేంటి, ఈ ప్రపంచంలోకి వచ్చారు, దీంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు కొన్నిసార్లు పాపం చేస్తున్నారు, కొన్నిసార్లు పుణ్యం చేస్తున్నారు. సో ఆ పాపం చేసినప్పుడు ఇంకా పాపం వాళ్ళ అకౌంట్లో యాడ్ అయిపోతుంది, పుణ్యం చేసినప్పుడు ఆ పుణ్యం వాళ్ళ అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఏవైతే అనుభవిస్తారో పూర్వజన్మలో దాన్ని బట్టి అవి తరిగిపోతాయి. తద్వారా వాళ్ళు మళ్ళీ చేసుకున్న దాని ప్రకారం మళ్ళీ కర్మనా దైవనేత్రేణ జంతులు దేహోపపత్తయే స్త్రియా ప్రవిష్ట ఉదరం పుంసోరేత కణాశ్రయ. కర్మన దైవనేత్రేణ, దైవనేత్రంలో మన కర్మను బట్టి ఇంకో జన్మకు వాళ్ళకు డిసైడ్ చేస్తారు, పశు జన్మన, మనిషి జన్మన, పక్షి జన్మన, అట్లా. డివోటీస్ కాని వాళ్ళకి ఓకే, డివోటీస్ అయ్యారు, వాళ్ళు కృష్ణ భగవానుని భక్తిలోకి వెళ్ళారు. వీళ్ళ అకౌంట్ ఇప్పుడు ఏమవుతుందంటే యమధర్మరాజు దగ్గర ఉండదు అనమాట.
కర్మాని నిర్దహతి కింతుచ భక్తి బాజాం. కొంచెం భక్తి చేసినా సరే, భక్తి నెక్స్ట్ అంటే వన్ టెన్త్ వర్షానికి రాము. ఓకే ప్రభు. శిల ప్రభుపాదికి జై. की जय ప్రభుపాద की जय. శ్రీ శ్రీ గౌరనితాయకి జై. जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. तुलसी महारानी की जय. नरसिम्हा देव की जय. श्री श्री राधा नीला माधव की जय. హరే కృష్ణ. సో అట్లా ఒకవేళ మనం భక్తిలో ఉన్నాం అనుకోండి, మనం భక్తిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన యొక్క అకౌంట్ వచ్చేసి కృష్ణ దగ్గరికి వెళ్తుంది. ఇంకా యమభటులు, యమధర్మరాజు వాళ్ళు మన మన మనల్ని డిసైడ్ చేయరనమాట. మన యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేసేది కృష్ణ. సో మన అకౌంట్ కృష్ణకి వెళ్తుంది. ప్లస్ మన కర్మాని నిర్దహతి కింతుచ భక్తి బాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. సో మన యొక్క కర్మ అంతా పూర్తిగా పోతుంది, ఎస్పెషల్లీ దీక్ష సమయంలో. సో ఇంకా కర్మ అనేది ఏమీ లేదు. కానీ కృష్ణ ఏం చేస్తున్నాడు, మనకు అక్కడ మనకు ప్యూరిఫై చేయడం కోసము ఇంకా కొన్ని అనర్థాలు ఉన్నాయి. మనం డివోటీస్తో ఎంగేజ్మెంట్ మనకు ఎలా ఉంది, మళ్ళీ ఏమైనా వైష్ణవ అపరాధాలు చేస్తున్నామా, తద్వారా మనకి రిఫైన్మెంట్, మనకి గోలోక బృందావనం వెళ్ళడానికి ఇంకా కావాల్సిన ఏంటియో తద్వారా కష్ట సుఖాలు కొంత మనకు ఉంటాయన్నమాట. ఓసారి కొందరికి ఎక్కువగా వస్తాయి,
దాన్ని అర్థం ఏంటంటే కృష్ణ వాళ్ళ యొక్క ప్యూర్ డివోటీస్. ఉదాహరణకి మనం అందరం కాదు, ఉదాహరణకి పాండవులు. సో పాండవులు అంత మంచి డివోటీస్, మరి వాళ్ళు ఎందుకు అంత కష్టాలు పడ్డారు? వాళ్ళని కీర్తించడం కోసం కృష్ణ అటువంటి ఆ, సంఘటనలు వాళ్ళ లైఫ్లో జరగడానికి అనుమతించాడనమాట. ఎందుకు? అటువంటి సంఘటనలు జరిగినా సరే వాళ్ళ భక్తి నుంచి దూరం కాలేదు, కృష్ణకి ఎప్పుడు దూరం కాలేదు. వాళ్ళు ఎంత గొప్ప భక్తిలో చెప్పడం కోసం అలా చేస్తున్నాడు అనమాట. సో అది కృష్ణ ఇంకొకటి నాకు అడగరాలేదు పూర్తిగా. ఈశాన కథా జ్ఞానం లోపించిన కారణమున మనము భగవద్ అవతారముల చరితములను అధ్యయనము చేయుటకు వారు యోగ్యతలు కలిగి ఉండరు. ఈ రోజు శ్లోకంలో అది ఈశాన కథా జ్ఞానం అంటే ఏంటిది ప్రభు? ఈశానుకత జ్ఞానం అంటే ఏంటంటే భగవంతుని యొక్క లీల, భగవంతుడు ఎలా వస్తున్నాడు, ఎలా అవతరిస్తున్నాడు, ఆయన యొక్క లీలలు ఏంటి, ఆయన యొక్క చేష్టలు ఏంటి, ఆయన యొక్క వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ లోపించిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టీవీ ప్రోగ్రామ్స్ చూడడము, న్యూస్ వినడము, ఇంకా ఇలాంటి అన్ని వింటున్నారా అంటే వాళ్ళకి ఈ యొక్క టేస్ట్ ఇంకా అందలేదని అర్థం. రైట్? వాళ్ళకి ఇంకా అటువంటి టాపిక్స్ మీద టేస్ట్ ఉంది అంటే ఇంకా వాళ్ళ భక్తిలో భగవంతుని భక్తికి ఆకర్షణ, భగవంతుని కథ గురించి ఆకర్షణ ఇంకా ఎక్కువగా లేదు వాళ్ళకి. సో అది లోపించింది అని అర్థం. సో అలాంటి వాళ్ళ కోసమే భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రాపంచక లైఫ్కి వచ్చేసి మనకి లీలలన్నీ చేస్తున్నాడు అనమాట. రామావతారము, తర్వాత నరసింహావతారము, ఇవన్నీ చేస్తే అవన్నీ విన్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? ఓ ఎంతో అద్భుతంగా ఉంది అని. అట్లా మనం భగవంతుని కథలో అట్రాక్ట్ అయిపోయి భగవంతుని కథ చెప్పుకోవాలి ఎప్పుడైనా కలిసినప్పుడు. పరస్పరం బోధయంతశ్చ పరస్పరం కథయంతశ్చ తుష్టంతి చ రమంతి చ. డివోటీస్ ఎప్పుడు కలిసినా సరే, మాతాజీ ప్రభుజీ బాగున్నారా, ఈ లీలలో భగవంతుడు ఎంత చక్కగా వచ్చాడు, ఎంత సౌందర్యంగా ఉన్నాడు, ఆయన ఎలా చేశాడు, హిరణ్యకశిపుడు అంతటి రాక్షసుని నుంచి కూడా ప్రహ్లాదుని ఎలా కాపాడాడు, ప్రహ్లాదుని యొక్క డివోషన్ చూడండి, ఎన్ని టెస్ట్లు వచ్చినా సరే ఆయన భక్తిలోనే ఉన్నారు. అట్లా మనము ఐదర్ డివోటీస్ గురించి కానీ భగవంతుని గురించి కానీ ఎప్పుడు చెప్పుకోవాలన్నమాట. సో అది ఈశానుకథ. అదే ఈశాన కథ అంటే నాకు అర్థం కాలేదు. మరి వాళ్ళని ఏం చేస్తే వాళ్ళు భక్తిలోకి వస్తారు ప్రభుజీ? అర్థం కాకుండా ఉండే వాళ్ళను. ఎస్, ఈ భగవంతుడు ఎప్పుడు కూడా ఎవరి దాంట్లో కూడా ఇంటర్ఫియర్ కాడు. ఇప్పుడు మీరు మనం భగవద్గీత చదివినప్పుడు ఫస్ట్ చాప్టర్ మొత్తం ఎవరెవరు మాట్లాడుతున్నారు? ధృతరాష్ట్రు వాచ, ఆయన ఒక శ్లోకం చెప్తాడు. తర్వాత దుర్యోధన వెళ్ళి వాళ్ళ టీచర్తో మాట్లాడుతున్నాడు, ఆ బలం ఈ బలం చూస్తున్నాడు, ఎంచుతున్నాడు, ఇవన్నీ డిస్కషన్ చేస్తున్నాడు. ఆ తర్వాత అర్జునుడు వచ్చాడు. మిగతా చాప్టర్ అంతా అర్జునుడి యొక్క విషాదం. నేను ఇట్లా చంపితే ఎట్లా, వీళ్ళందరూ ఏమవుతారు, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా అవుతుంది, వీళ్ళ పిండదానాలు ఎలా అవుతాయి, ఈ కార్యక్రమాలు ఎవరు చేస్తారు, అంత అశుద్ధ సంతానం పుడుతుంది, మరి ఇంత పాపం నేను ఎందుకు చేయాలి? సో ఇట్లా మనం ఎప్పుడైతే మనం ఈ డిస్కషన్లోనే మనం ఇలాగే మనం అంటూ ఉంటే భగవంతుడు ఎప్పుడు ఎంటర్ కాడు. మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏం చేయాలి? కార్పణ్యదోషోపహత స్వభావా పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. సో నేను నీకు శిష్యుణ్ణి. ఇప్పుడు మీరు కృష్ణ, మీరు నా గురువు, నాకు జ్ఞానోదయం కలిగించండి. నాకు ఇప్పుడు ఏది కరెక్టో ఏది తప్పో నాకు బోధపడట్లేదు. దీన్ని నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు నాకు గైడెన్స్ ఇవ్వండి. అట్లా. సో ఎప్పుడైనా వాళ్ళంతటా వాళ్ళు అట్లా భగవంతుని దగ్గరికి వస్తే తప్ప భగవంతుడు కూడా వాళ్ళ హృదయంలోకి డైరెక్ట్గా ఎంటర్ కాడనమాట. సో అది ప్రతి ఒక్క జీవికి ఉన్న ఫ్రీ విల్. ఆ ఫ్రీ విల్ భగవంతుడు ఇంటర్ఫియర్ కాడు. ఆ డివోటీ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. అంతవరకు కృష్ణ డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్ఫియర్ కాడు. సో మనం ఏం చేయాలి? వాళ్ళతోని కొంచెము అజ్ఞాత సుకృతి, వాళ్ళ భక్తి పెరగడానికి కావాల్సిన సుకృతి ఏంటో ఆ కార్యక్రమాలు చేయించాలి. వాళ్ళకి భక్తులకు సేవ చేయించడము, భక్తి కార్యంలో డొనేషన్స్ ఇప్పించడము. ఇక లాస్ట్కి ఏది వర్క్ కాకపోతే భగవంతుని యొక్క ప్రసాదం పెడితే ప్రతి ఒక్కరు తింటారు. సో
ఆ ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టాలి. వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేయాలి. అంతేగాని మనం ఇంకా ఎస్పెషల్లీ కృష్ణ భగవానుని భక్తి రావడానికైతే వేరే మార్గాలు లేవు. పుణ్య మార్గాలు చాలా ఉన్నాయి. వేరే వాళ్ళ గురించి మనం పుణ్యాలు చేయొచ్చు. వేరే వాళ్ళ పేరు మీద మనం డొనేషన్స్ ఇవ్వచ్చు. దీనితోటి వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి ఓన్లీ పుణ్యం పెరుగుతుంది తప్ప భక్తి రావాలంటే వాళ్ళంతట వాళ్ళే రావాలి. మనము ప్రేయరు వాళ్ళ చేత భక్తికి అనుకూలమైన పనులు చేయించాలి. వాళ్ళ గురించి ప్రేయర్ చేయాలి. ప్రసాదం పెట్టి ఓకే ప్రభుజీ, భగవంతుణ్ణి వేడుకుంటాను. ఓకేనా? క్లియర్ అయిందా? క్లియర్ అయింది. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ మనకి చెప్పినట్టుగా కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ వీళ్ళు కూడా దిల్ గెట్ లిబరేటెడ్ కదా, అంటే బ్రహ్మజ్యోతిలో మర్జ్ అవ్వడం లాంటిది. సో వాళ్ళకి డివోషనల్ సర్వీస్ ఉండదు, మనకు ఉంటుంది. సో మనకి డివోషనల్ సర్వీస్ వల్ల మన పాపాలు పోతుంటాయి. సో వాళ్ళకి ఎలా పాపాలు పోతాయి అండ్ హౌ విల్ దే గెట్ లిబరేటెడ్ ఫైనల్లీ? అంటే వాళ్ళు కర్మ అనేది స్టాప్ అయిపోతుంది బికాస్ ఆఫ్ గివింగ్ అప్ ద రిజల్ట్స్ ఆఫ్ దేర్ వర్క్. సో చేసుకున్న పాపాలు ఎలా పోతాయి వాళ్ళకి లిబరేషన్ ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ ప్రభుజీ. మంచి ప్రశ్న మాతాజీ. సో మనకి ఈ ఈ భక్తి యోగం కాకుండా ఇంకా కర్మయోగ ఉంది. తర్వాత రెండోది కర్మయోగ అంటే వాళ్ళ కర్మ అంటే కర్మకాండ వేరు, కర్మయోగ వేరు. కర్మకాండ అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పశువుల్లాగా ప్రవర్తించడం, అది కర్మకాండ. కర్మయోగ అంటే ప్రతిదీ భగవంతునికి ముడిపట్టి పనిచేస్తున్నారు. ఇప్పుడు భగవంతునికి కలిపి పనిచేయడం కర్మయోగ. కాకపోతే కర్మయోగ లాడర్లో ఉన్నారు వాళ్ళు. సో ఇది చాలా హెవీ స్టేట్మెంట్. శ్రీల ప్రభుపాద అన్నది మీకు యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నాను నేను. శ్రీల ప్రభుపాద ఏమన్నాడంటే, ఎవరైతే కర్మయోగాలో ఉన్నారో వాళ్ళు థర్డ్ క్లాస్ రాస్కెల్స్. ఎవరైతే జ్ఞానయోగ మార్గాలో ఉన్నారో వాళ్ళు సెకండ్ క్లాస్ రాస్కెల్స్. ఎవరైతే ధ్యానయోగ మార్గంలో ఉన్నారో వాళ్ళు ఫస్ట్ క్లాస్ రాస్కెల్స్. భక్తి చాలా చాలా ఉన్నతమైంది. ఎందుకు? కృష్ణ అనే చెప్పాడు, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన. సో ఎవరైతే అన్ని యోగా పార్ట్స్లో అన్నిటికంటే సర్వేషాం ఎవరు? మద్గతేనాంతరాత్మన. సో వాళ్ళు నన్ను భక్తియుత సేవలో ఎవరు చేస్తారో వాళ్ళు టాప్ మోస్ట్ యోగీస్. ఈ అన్ని యోగాలు అంటారు, కర్మయోగ, ధ్యానయోగ, జ్ఞానయోగాలు టాప్ మోస్ట్ ఏంటి? భక్తి యోగ. నా శ్రీల ప్రభుపాద అంత హెవీ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాడు అంటే, కర్మ ద్వారా ఎవరైనా లిబరేషన్ పొందాలి అంటే చాలా కష్టమైన పని. ఎన్నో 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 జన్మలు తీసుకుంటుంది దాన్ని. చాలా లెంతీ ప్రాసెస్. ఎందుకు? ఆ కర్మ ద్వారా వాళ్ళు పుణ్యాలు చేస్తూ ఉన్నారు. ఆ పుణ్యం చేస్తే మళ్ళీ ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. సో అలా చేయగా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు జ్ఞానయోగాకి. ఆ జ్ఞానయోగాలో ఏంటి? వాళ్ళ యొక్క కర్మ ద్వారా వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? స్వర్గానికి చేరుకోవాలి. ఓకే, కర్మయోగాల పరిపక్వత చెంది తర్వాత జ్ఞానయోగాలకు వచ్చినాక ఆ జ్ఞాన సముపార్జనలో వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానం సముపార్జిస్తూ కర్మను ఆపేస్తారు. అప్పుడు కర్మను ఆపేసేసి జ్ఞాన మార్గంలో ఉంటారు. ఆ జ్ఞాన మార్గంలో వాళ్ళు మ్యాక్సిమం బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలుగుతారు. ఆ బ్రహ్మజ్యోతిలో కూడా పతంత్యధో. సో మళ్ళీ అక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి పడే ఛాన్స్ గ్యారంటీ ఉంది. అక్కడి వరకు జీవి వెళ్ళినా సరే, కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఉన్నా సరే, మళ్ళీ అక్కడి నుంచి కూడా మళ్ళీ జీవి పడే ఛాన్స్ ఉంది. ఎందుకు? అక్కడ వెరైటీ లేదనమాట. ఆ తర్వాత దానికంటే ఇంకొక మెట్టు పైన ధ్యాన యోగ. సో ఈ వీళ్ళు ఏం చేస్తున్నారు? అష్టాంగ యోగా చేస్తున్నారు. అష్టాంగ యోగాలో ఫస్ట్ పాయింట్ ఏంటి? నువ్వు సన్యాసం తీసుకోవాలి. సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళి అక్కడ ముందు యమ, నియమ, ఆసన తర్వాత ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధి ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చేయడం చాలా 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 కష్టమైన పని, రైట్? ఒక్కసారి అందరినీ వదిలేసి మనం వెళ్ళడమే అదే చాలా పెద్ద కష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నియమాలు పాటించాలి. అవన్నీ యమ. ఆ తర్వాత నియమ. తర్వాత ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయాలి. ఆ తర్వాత ఆసన, సిట్టింగ్ పాస్చర్స్. అట్లా నెలల కొద్దీ
బ్రీతింగ్ కంట్రోల్ ఇవన్నీ చేస్తూ చేస్తూ ఫైనల్లీ వాళ్ళకి భగవంతుని యొక్క భక్తి ఉంటేనే తప్ప అక్కడ కూడా ప్రోగ్రెస్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు, భగవంతుణ్ణి వాళ్ళ హృదయంలో చూద్దామని ట్రై చేస్తున్నారు అనమాట. సో ఇది ఈ 3 మార్గాలు ఇవి అప్రూవ్డ్ మార్గాలే, భగవద్గీతలో చెప్పిన మార్గాలే, కానీ ఇవి చాలా కఠినమైన మార్గాలు. సో శ్రీల ప్రభుపాద్ ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు మనకి, భక్తితో కంపేర్ చేసి ఈ భక్తి ఏంటంటే చాలా సింపుల్ అన్నమాట. అసలు భక్తి మనం చేస్తూ ఉంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి. మన కర్మ వెళ్ళిపోతుంది. మనము ఈ అన్ని ఆసనాలు ఇవన్నీ వేయవలసిన అవసరం లేదు. మనం ఎంతో దూరంగా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాం భక్తిలో ముందుకి. ఆ! సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఇడిచిపెట్టి ఇంత కష్టపడి ఇవన్నీ చేయడం ఏంటి? అని ఆ కాంటెక్స్ట్‌లో శ్రీల ప్రభుపాద్ అలా చెప్పారనమాట. సో వాళ్ళ యొక్క గమ్యం ఏంటి? కర్మీస్ యొక్క గమ్యం వచ్చేసి స్వర్గలోకం. జ్ఞానీస్ యొక్క గమ్యం వచ్చేసి బ్రహ్మజ్యోతి. తర్వాత యోగీస్, అష్టాంగ యోగీస్ వాళ్ళ యొక్క గమ్యం వచ్చేసి భగవంతుని పరమాత్మ రియలైజేషన్, వాళ్ళ హృదయంలో పరమాత్మని సందర్శించుకోవడం. ఆ తర్వాత ఫార్చునేట్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవన్నీ కొన్ని జన్మల పాటు ఇవన్నీ చేసిన తర్వాత భక్తియుత సేవలోకి వస్తారనమాట. ఆ భక్తియుత సేవలోకి వచ్చినప్పుడు ఇదన్నిటికంటే హైయెస్ట్ మార్గం, చాలా ఫాస్ట్‌గా వెళ్ళొచ్చు. ఎట్లా అంటే ఒక శ్లోకంలో ఎలా చెప్పారంటే ఒక పువ్వు యొక్క రిక్కలన్నీ తీసి మనము ఒక సూదిని ఇలా కుచ్చామనుకోండి, అలా కుచ్చితే ఏమవుతుంది, మనము వీటన్నిటిని దాటి వెళ్తున్నాము ఈజీగా. కానీ క్రమక్రమంగా జరుగుతుందది. ఫస్ట్ ఒక రిక్క నుంచి రెండో రిక్కకి, రెండో రిక్క నుంచి 3 అట్లా వెళ్ళింది. కానీ చాలా ఫాస్ట్‌గా. అట్లా మన యొక్క భగవద్ధామం చేరుకునేది అంత ఫాస్ట్‌గా ఉంటుంది అన్నమాట. సో మాతాజీ మీ యొక్క ప్రశ్న క్లియర్ అయిందా? అయితే ప్రభుజీ సింగిల్ లైఫ్ టైంలో కర్మయోగా చేసేవాళ్ళు వెళ్ళలేరు. దే హ్యావ్ టు ఫాలో దిస్ స్టెప్ అన్నమాట. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాల్సిందేనా ప్రభుజీ? అంటే వాళ్ళ యొక్క గమ్యం దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సింగిల్ లైఫ్‌లో కర్మయోగా చేసి దాన్ని ఏమంటారు, స్వర్గలోకానికి వెళ్ళడం ఈజీయే. వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం స్వర్గలోకం. కానీ స్వర్గలోకమే అన్నీ అనుకుంటారు. కానీ స్వర్గలోకానికి వెళ్ళడం తేతం భుక్త్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే ఆ పుణ్యం క్షీణిస్తుందో మళ్ళీ మర్త్యలోకానికి మళ్ళీ వస్తారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. సో మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ స్వర్గానికి వెళ్ళి ఎంజాయ్ చేసే ఆ టెండెన్సీ వచ్చేసింది వాళ్ళకి. ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళ ఎంజాయ్మెంట్ టెండెన్సీలో ఉంటారు. ఎందుకు, ఆ యొక్క సీడ్స్, ఆ కణాలు ఉంటాయి వాళ్ళకి బేసికల్ ఆ యొక్క ఇప్పుడు చెట్టు వృక్షంలో సీడ్స్ ఎలా వేస్తే వృక్షం ఎలా వస్తుందో, ఆ ఎంజాయింగ్ టెండెన్సీ, శారీరక సుఖాల యొక్క టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి. తద్వారా ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాళ్ళు దాని తర్వాత మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా పైకి కిందికి పైకి కిందికి వెళ్ళి 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 ఫైనల్లీ ఈ కర్మతో నాకు వద్దు అని చెప్పేసి విరక్తి చెంది జ్ఞాన మార్గంలోకి వస్తారు. ఆ జ్ఞాన మార్గంలో మ్యాక్సిమం ఎక్కడికి వెళ్తారు, బ్రహ్మజ్యోతి. బ్రహ్మజ్యోతిలో కూడా వెరైటీ లేదు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి పడతారు. మళ్ళీ అక్కడి నుంచి పడ్డ తర్వాత మళ్ళీ యోగ మార్గం తీసుకుంటారు. హిమాలయాస్కి వెళ్ళి తపస్సు చేయడం, 1 లైఫ్ టైం, 2 లైఫ్ టైం, 3 లైఫ్ టైమ్స్ అలా చేయగా 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 ఆమ్, ఎవరికైనా ఆమ్, ఆ సరైన క్వాలిఫికేషన్ వస్తుందో అప్పుడు భక్తి మార్గంలోకి వస్తారు. సో ఐదర్ ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారానే రావాలి. సో మీరు అన్నట్టు ఒకే లైఫ్ టైంలో వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారా? ఎస్, వాళ్ళ గమ్యాలు కూడా వైకుంఠ కాదు కదా, వైకుంఠ అయితే కాదు వాళ్ళ గమ్యం. సో ఎస్పెషల్లీ కర్మీస్కి స్వర్గం వెళ్ళడం ఒక జన్మలో పాసిబుల్. చక్కగా పుణ్యాలు గిన చేశారంటే వాళ్ళు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అంతెందుకు, ఎవరైనా యుద్ధంకి వెళ్ళి యుద్ధం చేస్తూ చేస్తూ చనిపోయినా వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. సో ఒకటి లైఫ్ టైంలో సాధ్యం అవుతుంది వాళ్ళు, కానీ వాళ్ళ యొక్క గమ్యాలు చాలా దగ్గరమైన గమ్యాలు ఉన్నాయి, స్వర్గలోకం లేకపోతే బ్రహ్మజ్యోతి ఇలాంటి. మనం ఏంటి, భక్తియుత మినిమం వైకుంఠ. ఆ వైకుంఠకు వెళ్ళి, లేదా కొందరు అయోధ్యకు వెళ్ళి, కొందరు ద్వారకా, కొందరు గోలోక వృందావన్. సో మనలాంటి గమ్యం వాళ్ళకు రాదు. వాళ్ళకు ఒకటి లైఫ్ టైంలో వాళ్ళకి ఆ గమ్యం వస్తుందా? ఎస్, వాళ్ళ గమ్యాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ప్రభుజీ
ఇప్పుడు ప్రభుపాద్ అన్నట్టుగా డివోషనల్ సర్వీస్ ఈజ్ ద ఓన్లీ వే టు నలిఫై అవర్ సిన్స్ అంటారు కదా. సో మనకి 0 అవుతేనే మనం లిబరేట్ అవుతాము. బట్ వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్లో వాళ్ళు చేసుకున్న పాపాలు ఎలా 0 అవుతాయి, ఎలా నలిఫై అవుతాయి? ఎస్, వాళ్ళు చేసుకున్న పాపం కూడా వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యోగీస్ ఉన్నారనుకోండి, ఆ యోగీస్ అష్టాంగ యోగా చేస్తూ 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 వాళ్ళు ఫస్ట్ సన్యాసం తీసుకోవాలి. అంటే సెన్స్ గ్రాటిఫికేషన్ 0 చేయాలి వాళ్ళు ఫస్ట్. 0 సెన్స్ గ్రాటిఫికేషన్, శారీరక సుఖాలు, ఇంద్రియ తృప్తి అనేది ఫస్ట్ మానేసిన తర్వాత అది ప్రథమ స్టెప్, ఫస్ట్ స్టెప్, తొలిమెట్టు. దాని తర్వాత వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ ఉండడం కూడా కాదు, వాళ్ళు హిమాలయాస్కి వనాల్లోకి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కూర్చొని ఒక్కరుగా వాళ్ళు ఆసనాస్ ప్రాక్టీస్ చేసి, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసి, కొన్ని రోజుల పాటు వాళ్ళు ఓన్లీ బ్రీతింగ్ కంట్రోల్ చేస్తూ ఉండాలన్నమాట. చాలా కష్టమైన పని అది. వర్షము ఎండ అనకుండా అలా చేయాలి. సో వాళ్ళది చాలా కఠినమైన ప్రాసెస్. వాళ్ళు అలా చేస్తూ చేస్తూ ఉంటే ఎస్, అప్పుడు వాళ్ళ యొక్క కర్మ అన్నీ కూడా పోతాయి. కానీ ఇట్స్ లాంగ్ ప్రాసెస్. అదే డివోటీ అనుకోండి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అని ఉండనండి, వచ్చారు ఇమీడియట్ గా హరే కృష్ణ మహాంతరం చాంటింగ్ చేయడం మొదలు పెట్టారు. 1 సంవత్సరంలో గురు మహారాజ్ను దగ్గర షెల్టర్ తీసుకున్నారు. ఇంకో 2-3 సంవత్సరాల్లో గురు మహారాజ్ దీక్ష వచ్చేసింది. వాళ్ళ కర్మ అంతా 0 అయిపోయి. సో ఇంత ఫాస్ట్ గా వచ్చేసింది. సో ఇంత క్విక్ గా ఈ కంపారిజన్ అసలు వాళ్ళకి మనకి అసలు అసలు మనం సన్యాసం తీసుకుంటున్నామా? ఇంద్రియ తృప్తి 0 చేశారా ఎవరన్నా? అందరూ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ యొక్క లక్షణాలన్నీ ఇంకా ఉంటాయి. ఇంకా మెల్లమెల్లగా ఒక 10 years 15 years 20 years చాంటింగ్ చేసి అలా చేస్తూ చేస్తూ ఉంటే అవి పోతున్నాయి. ఈ ప్రాసెస్ ఏంటి, చాలా ఈజీ. సుసుఖం కర్తుం అవ్యయం, చాలా ఈజీ. ఇది ప్రాసెస్ ఈజీ ప్లస్ రిజల్ట్ ఈజీ ఈ భక్తియుత సేవలో. కానీ ఆ యొక్క వాటిని వాళ్ళ కర్మాని గతులను పూర్తిగా పోయేటట్టు చేయాలి అంటే వాళ్ళ ఇంటెన్స్ ప్రాక్టీస్ ఉండాలి. ఇంటెన్స్ ప్రాక్టీస్ ఉంటే అవుతాయి. యూజువల్లీ కర్మ యోగాకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు నిష్కామ కర్మ యోగా చేస్తారు. సో తద్వారా వాళ్ళకి వాళ్ళ కర్మ వాళ్ళ గురించి చేయట్లేదు కాబట్టి వాళ్ళు అందులో కూడా బద్ధత్వం వాళ్ళకు కూడా ఉండదు. కానీ ఇంతకు ముందున్న కర్మ వాళ్ళకి పోయే ఛాన్స్ అయితే లేదు. ప్రస్తుతం వాళ్ళు కొత్త కర్మ యాడ్ చేసుకోవట్లేదు, కానీ ఇంత ముందున్న కర్మ ఎలా వెళ్తుంది? సో దాని గురించి మళ్ళీ అది కష్టం. సో యోగీస్కి ఎస్, ఇంటెన్స్ ప్రాక్టీస్ చేస్తూ ధారణ, యమ, నియమ, ఆసన ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ కర్మ పోయే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి ఈ శ్లోకం ప్రకారం బ్రహ్మ సంహిత కర్మాని నిర్దహతి కింతుచ భక్తి బాజాం. సో మన కర్మ దహతి అంతా కాలిపోతుంది. ప్లస్ ఈ భక్తియుత సేవలో కర్మ యొక్క సీడ్స్ కూడా పోతాయి. వాళ్ళకి సీడ్స్ ఉంటాయి. సీడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్మ అంతా అయిపోయినా కూడా ఆ టెండెన్సీస్ ఉంటాయి. ఆ టెండెన్సీస్ ఏంటి? ఎంజాయ్ చేసే టెండెన్సీ, లేకపోతే ఇంద్రియ తృప్తి చేసే టెండెన్సీ అది ఉంటుంది. అందుకే మీరు చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు విశ్వామిత్ర. సో విశ్వామిత్ర కథలో విశ్వామిత్ర ఫస్ట్ ఒక రాజుతో, వశిష్ఠ మునితో ఫస్ట్ ఎదురైనప్పుడు ఈయన ఇంత పవర్ఫుల్, ఆయన అప్పుడు రాజు, అప్పటికి ఇంకా యోగి మహర్షి కాలేదు. సో ఆయన ఏం చేస్తున్నాడు, నేను ఇంత పెద్ద రాజుని, నాకు ఇంత పలుకుబడింది, కానీ ఈయన దగ్గర కామధేను ఉంది, ఈయన ఈయన ఎంత పవర్ఫుల్ ఉన్నాడు, నేను ఇట్లా కావాలి అని చెప్పేసి కాంపిటీషన్ గా పెట్టుకొని తపస్సుకు వచ్చేస్తాడు. రాజ్యం వదిలేస్తాడు, క్షత్రియత్వం వదిలేస్తాడు, బ్రాహ్మణుడిగా తయారవుతాడు. సో అలా వచ్చిన తర్వాత కొన్ని రోజులు తపస్సు చేస్తూ చేస్తూ ఉంటే ఇంద్రుడు ఏం చేస్తాడు, మేనకాన్ని పంపిస్తాడు. సో అప్పుడు ఆయన తపస్సు ఎలా చేస్తున్నాడు, ఎండాకాలంలో చుట్టూ మంట పెట్టి మధ్యలో కూర్చుంటున్నాడు డెజర్ట్ లో. శీతాకాలంలో, చలికాలంలో ఆయన మొత్తం ఐస్ గడ్డ, నీళ్ళంతా ఐస్ గడ్డ అయితే అది తవ్వి దాంట్లో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అంటే ఎంత నిగ్రహించుకుంటున్నాడు చూడండి. చాలా తపస్సు చేసేట ఆయనని అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, మేనకాన్ని పంపించినప్పుడు ఇంకా ఆయన కళ్ళు తెరిసి మేనకాన్ని కూడా చూడలేదు, జస్ట్ వింటున్నాడు. ఆమె నడుస్తున్నప్పుడు ఆ గజ్జల చప్పుడు అవుతుంది అనమాట. తద్వారా ఆయన ఈ ఇంద్రియాలు, ఫస్ట్ ఇంద్రియం అనేది స్టిమ్యులేట్ అయింది ఏంటి, చెవు.
సో అక్కడి నుంచి ఆమెను పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటాడు. తర్వాత అర్థం చేసుకుంటాడు, అయ్యో నేను ఏంటి ఇంత పని అయిపోయిందని చెప్పేసి. సో అట్లా అని మళ్ళీ చాలా స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసి మళ్ళీ తపస్సు చేస్తాడు. ఇది యోగి, ఇది అష్టాంగ యోగా ప్రాసెస్. అలా చేస్తూ ఉంటే మళ్ళీ సెకండ్ టైం ఇంద్ర మళ్ళీ రంభాన్ పంపిస్తాడు. ఈ టైం మనకు కనిపెడతాడు, లాస్ట్ టైం నేను ఆ, ఆమెను పెళ్లి చేసుకొని మరి ఆమెతో పిల్లల్ని కన్నాను, ఈసారి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, ఇంద్ర నువ్వు ఇలా పంపించావా, నేను ఆమెను భస్మం చేసేస్తానని కోపంతో ఆమెను కాల్ చేస్తాడు. సో ఇంకా ఆయన కోపం ఉంది లోపట, ఇంకా ఆయనకి ఆ యొక్క ఇంద్రియ ఇంద్రియ భోగ వాంఛ కూడా ఉంది, ఆ యొక్క విత్తనాలు ఉన్నాయి ఇంకా. అప్పుడు ఆయన అది చేయట్లేడు, కానీ ఆ విత్తనాలు లోపట ఉన్నాయి. భక్తియుత సేవలోకి ఏమొస్తుంది, ఆ విత్తనాలతో సహా పోతాయి. సో యోగా ప్రాసెస్ లో మనం కొన్ని జన్మలు విశ్వామిత్రం అని చాలా గ్రేట్, ఆయనతోనే అసలు మనం కంపారిజన్ కూడా చేసుకోలేం, అంత గొప్ప వ్యక్తి. ఇంకా ఇవన్నీ తర్వాత ఏం చేస్తాడు ఆయన, అప్పుడు భక్తియుత సేవలకి రామచంద్ర వచ్చినప్పుడు రామచంద్రకు సేవ చేస్తాడు. అప్పుడు ఆయన లైఫ్ సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. సో అట్లాగే మనం కూడా ఇంత ముందు లైఫ్ లో చాలా మంది ఇవన్నీ మనం ట్రై చేసాం, ఇవన్నీ ట్రై చేసి ఇవన్నీ ఎంతో పెద్ద పెద్ద యోగీస్ లాగా ఉండి మనం అవన్నీ చేసి ఇప్పుడు భక్తియుత దానికి వచ్చాం. చాంటింగ్ మాల పట్టుకొని 16 రౌండ్లు ఎవరైనా చాంటింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు పూర్వజన్మలో అన్ని రకాల యోగాలు, అన్ని రకాల ప్రక్రియలు, ప్రణాళికలు, సిద్ధులు ఇవన్నీ వచ్చి పండిన వాళ్ళే ఏంటో ఉంటారు. నార్మల్ పీపుల్ కెనాట్ చాంట్ 16 రౌండ్స్. 16 రౌండ్లు చాంటింగ్ చేయమంటే ఎన్నో సాకులు చెప్తారనమాట. సో అలా ఎవరైనా 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు పూర్వజన్మలో ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేసిన వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఓకేనా మాతాజీ? ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇంకేమైనా ప్రశ్న ఉందా ఎవరికన్నా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, జనరల్ గా మనం ఇలా చాంటింగ్ చేస్తాం కదా, ఆ, చాలా మంది ఇట్లా బయట కూడా మీన్స్ వెళ్తూ ఉంటేను ఎక్కడన్నా కూర్చున్నా బయట కూడా వాళ్ళంతా చాంటింగ్ అలా చేయొచ్చా అనేది. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని భగవంతుని ఆ నామం జపం చేస్తూ ఎంచక్క కాన్సన్ట్రేషన్ తో చేస్తాం కదా, చాలా మంది ఇట్లా అందరు వెళ్తూ ఉన్నా కూడా రోడ్ మీద అట్లా చేయడం కరెక్టా ప్రభు, చేయొచ్చా? మంచి ప్రశ్న అడిగారు మాతాజీ. మనము 16 రౌండ్లు చాంటింగ్ చేస్తామని గురు మహారాజ్ దగ్గర మనము ఒప్పుకున్నాం. ఓకే, గురు మహారాజ్ దగ్గర మనం దీక్ష తీసుకునే టైంలో మనం ప్రామిస్ చేసాం. సో అది మనము చాలా జాగ్రత్తగా బ్రహ్మ ముహూర్త టైంలో వీలైతే ఒకేసారి మనం 16 రౌండ్లు చాంటింగ్ చేసి చాలా మంచిగా, అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి మనం అనే ఒక మంత్రం మనం వినాలి. ప్లస్ ఇంకోటి, ఆ మంత్రం చాలా ప్రేమగా, హరికృష్ణ మహామంత్రం కృష్ణ భగవాన్ పైన ప్రేమగా ఉండేలాగా పిలవాలి, అది మనం వినాలి. సో ఇలా చేస్తే ఫస్ట్ క్లాస్ జపాది. ఓకే, అలా 16 రౌండ్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా రోజంతా కూడా మనం ఏం చేయాలి, మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. సో మన్మనా భవ, మనం ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ కూడా కృష్ణ భగవాన్ నామం స్మరిస్తూ ఉండాలి. మరి మనము సపోజ్ 2 గంటలు చాంటింగ్ అయిపోయింది, ఆ తర్వాత మనం బస్సులో వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు మనం చాంటింగ్ చేయాలా వద్దా? మనసులో చాంటింగ్ చేసుకోవాలి. మనం వంట చేస్తున్నాం అప్పుడు చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి, ఏదైనా పని చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం అప్పుడు చాంటింగ్ చేస్తూ ఉండాలి, ఎక్కడికన్నా వెళ్తున్నాం ఎక్కడికైనా వస్తున్నాం అప్పుడు కూడా చాంటింగ్ చేయాలి. సో కొందరు భక్తులు మరి వాళ్ళు బస్సులో బయట నడిచేటప్పుడు చాంటింగ్ చేస్తున్నారు, అది కరెక్టేనా అంటే మరి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క 16 రౌండ్లు చేసి ఉంటారు ఇంట్లో, బయట మిగతా రౌండ్స్ ఇంకా ఎక్స్ట్రా రౌండ్స్ చేస్తున్నారేమో, అదొకటి అనుకోవచ్చు మనం.
లేదా కొందరు ఇప్పుడే భక్తిలోకి వచ్చారు, నామాభాష చేస్తున్నారు. ఫస్ట్ మనము అఫెన్సివ్ చాంటింగ్ చేస్తాం, అఫెన్సెస్ తో చాంటింగ్ చేస్తాం. ఆమ్, ఆ తర్వాత నామాభాష అంటే కొందరు జోకింగ్ గా చాంటింగ్ చేస్తారు, కొందరు ఏదో ఫ్యాషన్ గా చాంటింగ్ చేస్తారు, కొందరికి ఏదో ఇది ఒక కొత్త అలవాటుగా ఎట్లయినా చాంటింగ్ చేయనియండి. ఇవన్నీ చేసినా సరే తర్వాత శుద్ధనామం, శుద్ధనామం వచ్చినాక శుద్ధనామం చేస్తారు. సరే, ఇంకొక వ్యక్తి ఇంట్లో కూర్చొని చాలా స్ట్రిక్ట్ గా కూర్చొని మంచి ఆసనాల కూర్చొని కూడా చాంటింగ్ చేస్తున్నాడు. సాధ్యమైనంత వరకు అది అలా మనం చేయడానికి ట్రై చేయాలి. కానీ మనసు ఇంకెక్కడికైనా వెళ్ళింది అనుకోండి, దాంట్లో కూడా మనం మనసుని గుంజుకొచ్చి మళ్ళీ చేయాలి. సో ఎక్కడ చేసినా సరే ప్రభుపాద ప్రతిరోజు 4 సార్లు చాంటింగ్ చేసేవాడు. 16 రౌండ్లు, పొద్దున 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4, రాత్రి 4. మరి ప్రభుపాద ప్యూర్ డివోటీ అన్ని టైంలో చేశాడు. ప్రభుపాద కూర్చొని చాంటింగ్ చేశాడు, అటు ఇటు నడుస్తూ చాంటింగ్ చేశాడు. సో మనము ఇప్పుడే స్ట్రిక్ట్ రూల్స్ లాగా ఇప్పుడు సపోజ్ ఎవరికైనా పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు, వాళ్ళకి వాళ్ళని చూసుకోవాలి, చాంటింగ్ చేసుకుంటూ వాళ్ళకి చేయవచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు మాత్రం మనము ఈ చాలా సిన్సియర్గా కూర్చొని చాంటింగ్ చేసుకునే స్టేజ్కి రావాలని మనం ప్రయత్నం చేయాలి. బ్రహ్మ ముహూర్తంలో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకేసారి 16 రౌండ్లు చాంటింగ్ ఫినిష్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఆ కార్యక్రమంలో ఎవరు ఎక్కడ కొందరు డ్రైవ్ చేస్తూ చాంటింగ్ చేస్తున్నారా, కొందరు నడుస్తూ చాంటింగ్ చేస్తున్నారా, ఇంకా అది వాళ్ళ ఇష్టం. ఎప్పుడు ఎలా చేసినా సరే మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చెప్పే మంత్ర మనం వినాలి శ్రద్ధగా. అది ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఇంకోటి, మనం వేరే వాళ్ళని జడ్జ్ చేయకూడదు. ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు, ఈ మాతాజీ ఏంటి ఇంత కేర్లెస్ గా చాంటింగ్ చేస్తుంది, తెలియదు వాళ్ళ లోపల భావం ఎలా ఉందో, వాళ్ళ లోపల భక్తి ఎంత ఉందో మనకి తెలియదు. కాబట్టి మనది మనము చూసుకోవాలి. మన చాంటింగ్ చాలా మంచిగా చేయడానికి ట్రై చేయాలి. చాంటింగ్ క్వాలిటీ, చాంటింగ్ క్వాలిటీ మన యొక్క భక్తి పెరగడానికి 98% కారణం. 99% మన యొక్క భక్తియుత సేవ చాంటింగ్ క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు చాంటింగ్ చాలా చక్కగా చేయాలి. ఓకేనా మాతాజీ? ఇది అందరికీ వర్తించేలా ఆన్సర్ కాబట్టి అలా చెప్పాను ఎలాబరేట్ గా. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. మీ ప్రశ్న సాల్వ్ అయిందా, లేకపోతే ఇంకేమైనా ఉందా? ఎస్ ప్రభు, అంటే ప్రశ్న అని కాదు, ఏమంటే చాలా మంది అలా చేస్తూ ఉంటారు, అటు ఇటు చూస్తూ నడుస్తూ ఉంటే నాకు మరి కరెక్టేనా అని ఒక డౌట్ వచ్చింది ప్రభు. అంతే. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరికైనా చివరి ప్రశ్న ఉందా? హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది ప్రభుజీ, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రభుజీ, మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది ఉందంతే. ప్రభుజీ, మార్నింగ్ 3 o'clock లేసి స్నానం చేయకుండా కాళ్ళు చేతులు అడుకొని జపాన్కి మంత్ర జపం చేసుకుంటే ప్రభుజీ పర్వాలేదా అప్పుడు నేను చేయడం? ఎస్ మాతాజీ, ఎస్. మనకి ఎలా వీలైతే అలా చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము మన 16 రౌండ్లు చక్కగా 16 రౌండ్లు మనం చేయాలి. డే టైంలో మనకు మంచిగా అవుతుందా, పొద్దున మంచిగా అవుతుందా? సో ఈ రూల్స్ అన్నీ, ముందు స్నానం చేయాలి, డైరెక్ట్గా అన్ని ఫ్రెష్గా ఉండి మనం చేయాలి అనే స్ట్రిక్ట్ రూల్స్ మొదలు పెట్టుకోకండి. ముందు 16 రౌండ్ చాంటింగ్ చేసేది పెట్టుకోండి. రెండోది, 16 రౌండ్లు ఎవరైనా చాంటింగ్ చేస్తుంటే గురు మహారాజ్ని ఎవరిని ఎన్నుకోవాలి అది పెట్టుకోండి. గురు మహారాజ్ని ఎన్నుకున్న తర్వాత దీక్షకు రెడీ కాండి. దీక్ష తర్వాత గురు మహారాజ్ దీక్ష తీసుకోండి. ఆ దీక్ష తీసుకున్న తర్వాత సెకండ్ ఇనిషియేషన్ కోసం ట్రై చేయండి. సెకండ్ ఇనిషియేషన్ ఈ లోపు మీరు చేస్తూ ఉన్న చాంటింగ్ ఇంకా పర్ఫెక్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ 5 సంవత్సరాలు అలా చేసినా పర్వాలేదు, తర్వాత స్నానం చేసి కూర్చొని చేయండి. కానీ రూల్ అయితే ఏమీ లేదు, మీరు స్నానం చేసే ముందు చేయొచ్చు, తర్వాత చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. తులసి మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు బాబు జరిగిపోయినప్పుడు నా మాలలన్నీ మిస్ అయినాయి కదా ప్రభుజీ, ఒక 10-11 days వరకు మిస్ అయిపోయినాయి. మరి అవి నేను రోజుకు 2 చొప్పున వాటిని భర్తీ చేయాలనే ఆలోచనతో అవి చేసినాను ప్రభు. మరి అవి కౌంట్ లోకి వస్తాయా ప్రభుజీ నాకు? ప్రభుజీ ఎస్ మాతాజీ, అంటే మనం సాధ్యమైనంత వరకు
అలా మిస్ కాకూడదు. మనం ఫస్ట్ ఏంటంటే ఆ, మనము మనం భక్తిలో ఎంత దృఢంగా ఉండాలి అంటే ఇటువంటి సంఘటనలు వచ్చినా సరే మనము మిస్ కాకుండా ఉండాలి అని మనం దృఢ నిశ్చయంతో మొదలే ఉండాలి. సరే ఓకే, మిస్ అయిపోయింది. మిస్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇంకా ఎట్లాగో నేను మిస్ అయిపోయాను, ఇంకా ఇంకా చాంటింగ్ చేసేం లాభాన్ని వదిలిపెట్టకూడదు. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఏవేవైతే మిస్ అయినాయో అన్ని రోజుల పాటు మనం డబుల్ చేసేసుకుంటే అవి కవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాలి. ఇంకా అట్లీస్ట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్, ఇప్పుడు ఇక్కడ నుంచి నా లైఫ్ ముందుకు వెళ్ళడానికి నేను చాలా జాగ్రత్తగా ప్రతిరోజు 16 రౌండ్లు చాంటింగ్ చేయాలి. నా ఆరోగ్యం ఏమున్నా సరే, నాకు ఆపరేషన్ అయినా సరే, ఏమైనా సరే, మీ గురించి అని కాదు, నేను అందరి గురించి అని చెప్తున్నాను. అదే అదే ప్రభుజీ. ఎవరైనా సరే వాళ్ళు శ్వాస తీసుకుంటున్నారు అంటే చాంటింగ్ చేయాలి. వాళ్ళు నడుస్తున్నారు అంటే చాంటింగ్ చేయాలి. నడవలేకపోయిన రోజు వాళ్ళు పాకుతున్నారు అంటే అయినా చాంటింగ్ చేయాలి. వాళ్ళు హాస్పిటల్లో పడ్డారు, వాళ్ళకి సెలైన్ పెట్టారు, అయినా చాంటింగ్ చేయాలి. ఒకవేళ కంప్లీట్ వాళ్ళకి అసలు తెలివి లేకుండా అయిపోయారు, అప్పుడు మనం ఏం చేయలేము. అప్పుడు కూడా మనసులో కృష్ణ భగవాన్ని స్మృతి తెచ్చుకోవాలి. అంటే మన చాంటింగ్ లో అంత సీరియస్నెస్ గా ఉండాలన్నమాట. అటువంటి స్థితి వచ్చినా నేను చాంటింగ్ చేసుకోవాలి, నా 16 రౌండ్లు పూర్తి చేయాలి. ఎందుకు? ఇది గురు మహారాజ్కి నేను ఇచ్చిన ప్రామిస్ కాబట్టి నేను గురు మహారాజ్ ప్రామిస్ ని ఎట్లయినా నిలబెట్టుకోవాలి అని చేయాలన్నమాట. సో ఆ దృఢ నిశ్చయంతో ఉండాలి మనం. ఒకవేళ మిస్ అయితే మిస్ కానివ్వకూడదు మనం. ఒకవేళ మిస్ అయితే ఎస్, నెక్స్ట్ డే ఆర్ ఎప్పుడైతే మీరు కనిపెడతారో అప్పుడు మిగతాయి చేసుకోవాలి. చేసుకొని మళ్ళీ మళ్ళీ దృఢ నిశ్చయం, మళ్ళీ ఫ్యూచర్ లో ఇలా కాకుండా చూసుకోవాలి. అదే ప్రభుజీ, ఆ 11-13 రోజుల వరకు 11 రోజుల వరకు మాత్రం కరెక్ట్ కంటిన్యూగా జపం బంద్ అయిపోయింది. భగవాన్ కృష్ణ అని తలిసేదాన్ని తప్ప చాంటింగ్ అస్సలు లేదు 11-12 రోజులు. 13 రోజుల నుంచి చాంటింగ్ మొదలు పెట్టుకున్నాను, కానీ ఆ 11 రోజులు చాంటింగ్ లేదు, భాగవతం క్లాసు లేదు, ఏది లేదు ప్రభుజీ. మొత్తం ఇక మళ్ళా భౌతికంలో ఉన్న మనిషి లాగానే ఇక అదే దుఃఖంలో అల్లనే మునిగిపోయి అసలు ఏమైపోయింది నా జీవితం, ఏడిపోయింది నా కొడుకు, ఏడమైంది నా బాబు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఈ దుఃఖంలో మునిగిపోయింది తప్ప ఆ 13 రోజుల వరకు నేను మన ధ్యాసలోకి రాలి. మధ్యలో ఒక్క రోజు క్లాస్ విన్నా ప్రభు, అది ఎందుకో మనసు అసలు ఇంకా నియంత్రణ చేసుకోలేకపోయి వెళ్ళిపోయి దేవుడి రూమ్ లో కూర్చొని క్లాస్ విన్నా. అదొక్కటే ఒక్క రోజు చేసినది. ఇక అది సరే అని 13 రోజుల తర్వాత నుంచి తేరుకున్న తర్వాత కొంచెం కొంచెం 2 మాలలు, అదే భాగవతం ఒక రోజు ఒక 100 పేజీలు చదవడం, 20 పేజీలు 30 పేజీలు ఇలా చదవడం అలా చేసినా కానీ ఆ 13 రోజులు అన్ని కంప్లీట్ చేసినా కానీ అది నాకు కౌంట్ అయిందో లేదో, నేను మహారాజుకి అపరాధం చేసిన దాన్ని అయింది అని అదే కొంచెం వేధిస్తాను ప్రభుజీ నన్ను. ఆ వేదన మంచిది మాతాజీ. అంటే అదేంటంటే మీరు బాధపడుతున్నారు కదా, సో తద్వారా అట్లా బాధపడడం కూడా మంచిది. ఆ ఎందుకంటే మీరు అయ్యో నేను గురు మహారాజ్ ప్రామిస్ చేసి ఆ 13 రోజులు 12 రోజులు నేను చాంటింగ్ చేయలేకపోయాను కదా అని. సో అట్లా దాన్ని ఏమంటారు, రిమార్స్, అట్లా బాధపడడం మంచిదే. కానీ మీరు ఆల్రెడీ కవర్ చేసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టెప్, ఇప్పటి నుంచి నాకు లైఫ్ లో ఏమైనా సరే, ఏ ఎదురు కష్టమైనా సరే, ఇంకా ఎటువంటి స్థితి వచ్చినా సరే నేను చాంటింగ్ చేసుకోవాలి. సో మనం ముందల ప్రతి రోజులో మనం ముందు అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ చాంటింగ్ పూర్తి చేయాలి అనేది పెట్టుకోవాలి నియమం. వీలైతే మార్నింగ్, లేకపోతే పడుకునే ముందు ఫినిష్ చేయాలి. అది చాలా తెల్లవారుజామున 3 గంటలు లేవగానే ఫస్ట్ స్నానం చేసేసి చాంటింగ్ చేసిన తర్వాత నేను మంగళారతి చేస్తా ప్రభు. ఆ టైంలో 4 చేస్తా, మంగళారతి తర్వాత మళ్ళీ 4, మళ్ళీ గురు పూజ తర్వాత 4 చేస్తా ప్రభు. మార్నింగ్ కంప్లీట్ చేస్తాను. ఆ 12 రోజుల దగ్గర ప్రభుజీ ఇప్పుడు మరి నేను చేయడం ద్వారా ఏమన్నా మా బాబుకి సుకృతి లభిస్తుందా ప్రభుజీ? డెఫినెట్లీ మాతాజీ. ఒక భక్తుడు కానీ భక్తురాలు కానీ ఎవరైనా ఇంట్లో ఒకరు ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉపయోగం, వాళ్ళ పూర్వీకులకు ఉపయోగం, ఇంత ముందు పోయిన వాళ్ళకి, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో ఇంకా ముందు వచ్చే వాళ్ళకి అందరికీ ఉపయోగం. కృష్ణ భగవానుడి యొక్క కరుణ వాళ్ళందరి మీద ఉంటుంది. తెలిసినా తెలియకపోయినా సరే ఒక డివోటీ చాంటింగ్ చేస్తున్నారు అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కృష్ణ భగవానుడు సంరక్షిస్తాడు, వాళ్ళు భక్తులైనా సరే అభక్తులైనా సరే. దీంట్లో ఒకసారి ఒక కథలో అమోఘ అనే అల్లుడు అనమాట. ఎవరి అల్లుడు? సార్వభౌమ భట్టాచార్య. ఎస్, సార్వభౌమ భట్టాచార్య అల్లుడు అనుకుంటా.
సో చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయనకి చాలా వంటలు చేస్తారనమాట. ఈయన సన్యాసి, ఆ వంటలు అవన్నీ చేయగానే అందరూ ప్రేమగా చేస్తున్నారు కదా, సో భగవంతుడు తీసుకునేవాడు. సో ఈ అమోఘ వచ్చేసి ఒకరోజు దూషిస్తాడనమాట. నువ్వేంటి సన్యాసివి ఇంత తింటున్నావు, సన్యాసి ఎవరైనా ఇలా తింటారా అది అని చెప్పి దూషిస్తారు. ఎప్పుడు ఆల్రెడీ ఆయన కర్ర పట్టుకొని నిలబడతాడనమాట డోర్ ముందట. ఈ అమోఘ వచ్చినప్పుడు ఇలా మాటలనే స్వభావం ఉంది అని చెప్పి డైరెక్ట్ గా ఉంటాడు. ఒక్కసారి ఆయన వడ్డించింది అయిపోయింది, నేను లోపలికి వెళ్ళి మళ్ళీ రీఫిల్ చేసి ఇంకా నింపుకొని వద్దామనే వరకు ఈ మాట అంటాడు. ఆ కర్ర పట్టుకొని వెళ్ళి గట్టిగా తరుముతాడు. తర్వాత భగవంతుని అలా దూషణ చేశాడు కాబట్టి కలరా వ్యాధి వస్తుంది. కలరా వ్యాధి వచ్చేసి ఆయన బెడ్ పైన పడి ఇక చనిపోయే టైం అయిపోతుంది ఆయనకి ఇది అమోఘకి. అప్పుడు కృష్ణ చైతన్య మహాప్రభు వెళ్ళి సో ఇప్పుడు ఆయన ఛాతి మీద చేయి పెట్టేసి హరే కృష్ణ మహామంత్రం చెప్పి ప్రేమ భక్తి ఇస్తాడు ఆయనకి, ఎవరిని అపరాధం చేసిన అతనికి. ఎందుకు అమోఘకి. అప్పుడు వచ్చేసి వీళ్ళు అంటుంటే ఆ మా అల్లుడు అంత మూర్ఖుడైనా కూడా అలా ఇచ్చారు కదా అంటే అప్పుడు చెప్తాడు అనమాట, ఆయన నీకు రిలేటెడ్, నువ్వు నా శుద్ధ భక్తుడివి, నీకు రిలేషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన తప్పకుండా నా యొక్క కరుణ. సో అపరాధం చేసిన అతనికి కూడా అటువంటి మర్సీ వచ్చింది అంటే మన ఎవరైతే భక్తురాలు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళందరి ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణ చాలా చక్కగా చూసుకుంటాడు. వాళ్ళందరి సేఫ్టీ అలా నడుస్తుంది అంటే ఎవరో ఒకరు భక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నారని అర్థం. అది కూడా సో ఎస్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది మాతాజీ. కానీ ఇంకోటి చాలా కష్టం ఆ టైంలో అలా దూరం చేసుకోవడం. కానీ మనం ఏం చేయాలి, మనము చాలా ఫస్ట్ క్లాస్ డివోటీ కావాలన్నమాట, మెరిసిపోవాలి డివోషన్ లో మనం. అలా అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా కృష్ణ వాళ్ళందరినీ కాపాడుతాడు. సో మనం స్వయంగా ఏమి ప్రేయర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనకు శాస్త్రాల్లో చెప్పారు. శ్రీవాస్ ఠాకూర్ కొడుకు చనిపోతాడు. చైతన్య మహాప్రభు శ్రీవాస్ ఠాకూర్ ఇంట్లో ప్రతిరోజు డాన్స్ చేస్తూ ఉంటే ఆయన కీర్తన చేస్తుంటాడు అర్ధరాత్రి మొత్తం. ఇప్పుడు శ్రీవాస్ ఠాకూర్ కూడా చైతన్య మహాప్రభుతో డాన్స్ చేస్తూ ఉంటే ఇంట్లో అందరు ఏడుస్తుంటారు, ఏదో కమోషన్ నడుస్తుందని లోపలికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ భార్య ఉండి లబోదిబో అని ఏడుస్తుంది అనమాట కొడుకు చనిపోతే. అప్పుడు ఆయన అంటాడు అనమాట, ఇప్పుడు చైతన్య మహాప్రభు డాన్స్ చేస్తూ ఉన్నాడు, కీర్తన చేస్తున్నాడు, ఇలా ఏడిస్తే నేను వెళ్ళి గంగాలో చనిపోతాను, మీరు సైలెంట్ గా ఉండండి, ఈ టైం చైతన్య మహాప్రభు మనం డిస్టర్బ్ చేయొద్దు అని వాళ్ళందరూ సైలెంట్ గా ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రీవాస్ ఠాకూర్ ఏంటి ఆ న్యూస్ తెలిసింది, అతను కొడుకు చనిపోయాడని. మళ్ళీ వెళ్తాడు లోపలికి, చైతన్య మహాప్రభుతో డాన్స్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ చేస్తూ రాత్రంతా అయిపోయి తెల్లారుజామున 5 ప్రాంతాన అప్పుడు కొంచెం అందరూ కొంచెం సాడ్ గా అవుతున్నారు. చైతన్య మహాప్రభు ఏమైంది ఇక్కడ అంతా ఏదో కొత్తగా అందరూ కొంచెం బాధగా ఉన్నారు అంటే ఇట్లా శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ కొడుకు చనిపోయాడు అంటే లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూసి ఆయన పిలుస్తాడు. మళ్ళీ ఆయన చనిపోతే ఆయన మళ్ళీ లైఫ్ కి తీసుకొస్తే నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, నా టైం ఆల్రెడీ అయిపోయింది కదా, నాకు నెక్స్ట్ అసైన్మెంట్ వచ్చేసింది కదా, నేను ఆల్రెడీ వేరే తల్లిదండ్రులకు మళ్ళీ పుట్టాను, నేను వేరే కాడికి వెళ్ళిపోయాను ఆల్రెడీ, నన్ను ఎందుకు పిలిచారు అంటున్నాడు. అంటే జస్ట్ నిన్ను మళ్ళీ ఒకసారి చూపిద్దాం వీళ్ళందరికీ అలా చెప్పే వరకు వాళ్ళందరికీ కూడా ఎస్ ఇదేంటంటే ఈ జీవితము మనము పుడుతూ ఉంటాం, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ, ఇది ఈ లైఫ్ వస్తూ పోతూనే ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే భక్తి, మెయిన్ థింగ్ భగవంతుని యొక్క భక్తి. సో అప్పుడు శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళందరూ కూడా యాక్చువల్ చైతన్య మహాప్రభు కూడా ఏడుస్తాడు. ఎందుకు, వాళ్ళ కొడుకు చనిపోయినా కూడా నా పైన ఇంత ప్రేమగా ఇంత భక్తిలో ఉన్నారా, ఎటువంటి వాళ్ళని నేను విడిచిపెట్టి ఇప్పుడు నేను సన్యాసం తీసుకోవాలి అని ఏడుస్తున్నాడు. ఇప్పుడు నేను సన్యాసం తీసుకుంటే ఇటువంటి గృహస్థ డివోటీస్ అందరితో మళ్ళీ దూరంగా వెళ్ళిపోతాను కదా, ఇంత ప్రేమ అనురాగాలతో నేను దూరంగా వెళ్ళిపోతాను కదా. సో ఇవన్నీ మనం తీసుకొని మనం ఏం చేయాలి అంటే మాతాజీ, మనము మన యొక్క ఇమోషన్స్, మన యొక్క ఏడుపైనా సరే, మన యొక్క సంతోషమైనా సరే కృష్ణ మీద ఉపయోగించాలి. ప్రతి ఒక్క ఇమోషన్ మనకున్న ప్రతి ఒక్క ఏదైనా సరే మనం కృష్ణకి ఉపయోగిస్తూ ఉండాలి. తద్వారా
మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరినీ కూడా కృష్ణ కాపాడతాడు. ఈ మొత్తం అఖిల చరాచర సృష్టి మొత్తం ఆయనే చూసుకుంటున్నప్పుడు డివోటీ పిల్లల్ని వాళ్ళు చూసుకోరా? డెఫినెట్ గా చూసుకుంటాడు. కాబట్టి దాంట్లో మీరు ఎప్పుడు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా చాలా సిన్సియర్ గా చాంటింగ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మీరు ఇంత ముందు కంటే చాలా స్టడీగా భక్తురాలు అయ్యి క్లాసెస్ రెగ్యులర్ గా వచ్చేసి మీరు ప్రోగ్రెస్ కావాలి. ఓకే ప్రభు, చాలా సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాధలు భక్తులతో షేర్ చేసుకుంటేనే ప్రభుజీ డౌట్స్ తీరేది, లేకుంటే ఉమ్, అందులతో షేర్ చేసుకోలేము. అయినా వాళ్ళు ఇంకా వేరే రకంగా ఎగతాళిగా మాట్లాడతారు ప్రభు. ఉమ్, భగవంతుడు భగవంతుడు అని నువ్వు ఇన్నేళ్ల దగ్గర నుండి నువ్వు భక్తిలో ఉన్నావు, భగవంతుని అని చేస్తున్నావు, నీ ఒక్క కొడుకును కాపాడలేకపోయిండు కదా, నువ్వు చేసేందుకు ఇంకా ఎన్ని వదిలేసేయి అనే మాటలు కూడా వస్తున్నాయి ప్రభుజీ నాకు రివర్స్. వచ్చినా ఇక నేను అన్నాను, నాకున్నది ఏముంది, ఉన్నారు ఒక్క ఆయన భగవంతుడే నా దగ్గరికి తీసుకెళ్తానమ్మా అని తీసుకెళ్ళిపోయిండు. ఇంకా నేను ఒక్కదాన్ని పోయేదే ఉంది కదా ఆయన దగ్గరికి. కాబట్టి నేను కొంచెం ఇంకా ఎక్కువ చేసుకుంటేనే నా భగవంతుడు ఇష్టపడి అయినా తీసుకెళ్తాడు. ఇంకా ఉమ్, ఇవన్నీ నాకు ఏం అవసరం లేదు, మీరు ఎవ్వరు నా దగ్గరికి రానవసరం లేదు, నన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళి ఏ టెంపుల్ దగ్గరనైనా బ్రతికిపోతా అని ఇట్లా సమాధానం చెప్పుకుంటూ మొండిగా సమాధానం చెప్తూ వస్తున్నా ప్రభు నేను. ఎస్ మాతాజీ. అలాంటి వాళ్ళకు మనకు అట్లా మాట్లాడుతున్నారంటే చాలా ఇన్సెన్సిటివ్ గా ఉన్నారు. మన ఉదాహరణకి ఇప్పుడు చూస్తే అర్జునుడి యొక్క కొడుకు అభిమన్యుడు, అర్జునుడు అటు సుభద్ర డైరెక్ట్ చెల్లెలే కదా, కాబట్టి అవును. అభిమన్యుడు చనిపోయాడు మరి. సో అప్పుడు అర్జునుడైనా సుభద్ర అయినా ఎవరైనా క్వశ్చన్ చేశారా? ఓ కృష్ణ నీకు అన్ని తెలుసు కదా, నువ్వు ఎందుకు కాపాడలేదు అని అడగలేదు అట్లా. సో కానీ ఒకటి మాతాజీ, ఇన్ని జరిగినా కూడా మీరు మళ్ళీ చాంటింగ్ చేస్తున్నారు, మీరు భక్తిలో ఇంకా ఉన్నారు, ఇక్కడికి వస్తున్నారు అంటే అది మీ యొక్క గొప్పతనం. కాదు ప్రభు, కొందరి అది నాకు డివోటీస్ నేను చూశాను, వాళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు చాంటింగ్ ఆపేసి భక్తికి కూడా దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అది భక్తిని మళ్ళీ వదలాలంటే ఇంకా మళ్ళీ నరకంలో పడిపోయినట్టే ప్రభు, నేను భౌతికంలో పడిపోయిన. చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయిపోయి నెల రోజుల దగ్గర నుంచి అమ్మాయి దగ్గరే ఉన్న చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది ప్రభుజీ నాకు. ఏదైనా జరగని ఏం చేసినా ఇక ఆయనదే భారం, నాకు దిక్కు దేశ తల్లి తండ్రి గురువు దైవం ఇంకా ఆయన ఒక్క అన్నట్టు మొండిగా అయిపోయిన ప్రభుజీ నేను. ఎస్ మాతాజీ, అంటే ఓల్డ్ ఏజ్ కూడా చాలా చాలా కఠినమైంది అనమాట. నేను మొన్న టెంపుల్లో ఒక మాతాజీ 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటారు. సో ఆమె చెప్తున్నారు అనమాట, గత 15 సంవత్సరాల నుంచి ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఒకసారి చెయ్యి నొప్పి, ఒకసారి బోన్ ఇరగడము, ఒకసారి ఆపరేషన్ ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా వస్తూనే ఉన్నాయి. నేను చాంటింగ్ 16 రౌండ్లు చేయలేకపోతున్నా, ప్రేయర్ చేయండి అని చెప్తున్నారన్నమాట. సో ఇవన్నీ మనం చూసి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం యంగ్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం చేయగలిగినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి. ఇటువంటి పెద్ద పెద్ద డివోటీస్ కి ఇంతటి కష్టాలు అవుతున్నాయంటే మనలాంటి చిన్న డివోటీ పరిస్థితి ఎలా అవుతుంది, మనం ఎలా చేయగలుగుతాం అనేది అనుకొని మనము చాలా మంచిగా చాంటింగ్ చేసుకోవాలి అన్నమాట. ఓకే, మనం ప్రేయర్ చేద్దాము. తులసి మాతాజీ ఆరోగ్యం చాలా చక్కగా ఉండాలి. మళ్ళీ మా మదర్ అమ్మ హరిగ్రేస్ మాధుర్య రస దేవిదాసి మాతాజీ ఈ ఫ్రైడే రోజు మోకాలు సర్జరీ అవుతుంది. సో అందరూ ప్రేయర్ చేయండి. సో మనందరం కలిసి ప్రేయర్ చేద్దాం. తులసి మాతాజీకి ప్లస్ మాధుర్య రస దేవిదాసి సర్జరీ అమ్మకి చక్కగా అయ్యి మళ్ళీ తొందరగా హీల్ అయిపోయి మళ్ళీ భక్తియుత సేవలకు రావాలని చెప్పి, ప్లస్ తులసి మాతాజీ కూడా వాళ్ళ యొక్క తనయుడు ఎక్కడ ఏ లోకాలలో ఉన్నా సరే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కృప ఛాయలో ఉండి మళ్ళీ తొందరగా ఆయన యొక్క పాదాల దగ్గరికి రప్పించుకునే మార్గం త్వరగా ఇవ్వమని చెప్పి మనం చైతన్య మహాప్రభుకి, నిత్యానంద ప్రభుకి ప్రేయర్ చేద్దాం. అలాగే మన అందరికీ కూడా ఈరోజు కాల్లో ఉన్న అందరికీ కూడా నిజమైన సిన్సియారిటీ, నిజమైన హ్యూమిలిటీ అంటే వినమ్రతా భావం, నిజమైన కృతజ్ఞతా భావం, చాలా డీప్గా కృతజ్ఞతా భావం ఉండి హరినామ సంకీర్తన, హరినామం పట్ల అట్రాక్షన్, రుచి అది వచ్చి ఆ తర్వాత మనం ఈ హరినామాన్ని వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి మనకి యొక్క అవకాశం ఏమో అని చెప్పి చైతన్య మహాప్రభుగా, నిత్యానంద ప్రభుకి మనం ప్రేయర్ చేద్దాం.
ఎవరైనా ఈ ప్రేయర్స్ తో ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. హరే 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 కృష్ణ మాతాజీలు ప్రభుజీలు అందరికీ ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అది ఎన్ని గంటల ప్రభు శుక్రవారం అమ్మది? ఇంకా టైం 11 గంటలకు ఇచ్చిండ్రు మాతాజీ, శుక్రవారం పొద్దున 11 గంటలకు. సరే మాతాజీ. 18వ తారీఖు ఎల్లుండి పోయి జాయిన్ అవుతాము. ఎక్కడ మాతాజీ? హాస్పిటల్ మాతాజీ? హైదరాబాద్ ల్యాండ్ మార్క్ హాస్పిటల్. ప్రభు ధన్యవాదాలు ప్రభు. ఇంతసేపు హరే కృష్ణ. మీ టైం అంతా ఇది చేసుకున్నారు. వరకు ఒకసారి అయింది కదా మాతాజీ, మళ్ళీ ఇంకొకట వాళ్ళు అక్కడనే చేపించిన కాబట్టి మళ్ళీ అక్కడికే వెళ్తున్నాము, వెళ్ళమన్నారు. మన ప్రభుజీ కూడా, అమర్నాథ్ ప్రభుజీ కూడా అందరు చేయించుకుంటున్నారు. ప్రభు చేయించను అంటే వద్దులేండి, మీకు అలవాటు ఉన్న కాడ చేయిస్తే మీరు బాగా ముఖ్యం అని చెప్పిండ్రు. అక్కడికే వెళ్ళి అందరికీ ధన్యవాదాలు మాతాజీలు, ప్రభుజీలు. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు పితృపక్ష నడుస్తుంది. భక్తులుగా మనం వేరే ఏమీ చేయవలసిన అవసరం లేదు. కానీ చైతన్య మహాప్రభు యాక్చువల్లీ పితృపక్ష ఆయనే గురువు దగ్గర దీక్ష తీసుకొని తన తండ్రి మరణించిన తర్వాత గయాకు వెళ్ళి పిండ ప్రదానం అవన్నీ చేశారనమాట. ఏది చైతన్య మహాప్రభు. సో స్వయంగా చైతన్య మహాప్రభు చేశాడు కాబట్టి మనం కూడా చేయవచ్చు. సో ఇది ఎప్పుడు మనకి భద్రపద పూర్ణిమ రోజు స్టార్ట్ అయ్యి 21వ తారీఖు వరకు నడుస్తుంది. ఎవరైనా సరే మన పూర్వీకుల గురించి మనము పితృపక్ష చేయవచ్చు, చేయాలి కూడా. ఎందుకంటే చైతన్య మహాప్రభు కూడా చేశాడు కాబట్టి ఎవరైనా ఇలాంటి చేయనప్పుడు మన టెంపుల్లో ఏమన్నా ఇటువంటి యాక్టివిటీస్ ఉంటే వాళ్ళ ద్వారా మన పితృదేవతల గురించి పితృ ఆల్రెడీ వాళ్ళ దేహం వదిలేసిన వాళ్ళ గురించి మనము ఇది చేయవచ్చు. చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో భక్తులందరూ చేయమని. ఎస్ మాతాజీ. ప్రభుజీ మీకు ఒక చెప్పటం మర్చిపోయిన ప్రభు. మొన్న పోయిన సండే రోజు, అంతకుముందు సండే రోజు వెళ్ళిన ప్రభుజీ, నేను కాశీకి వెళ్ళి బాబు హస్తికలు కలిపేసి అక్కడ నుండి గయాకి వెళ్ళి మొత్తం మా పితృదేవతలకి, అమ్మవారి తరపు నుంచి, అత్తగారి తరపు నుంచి పితృదేవతలకు అందరికీ పిండ ప్రదానం అవి చేయించిన ప్రభు తర్పణము. బాబు కూడా మళ్ళీ సపరేట్ గా బాబు కూడా చేయించి వచ్చిన ప్రభుజీ. మొన్న పౌర్ణమి తర్వాత 4వ రోజు వెళ్ళిన ప్రభు. మొన్న పోయిన సండే చేయించిన ప్రభుజీ అని. వండర్ఫుల్ మాతాజీ. సో ఎవరైనా డివోటీస్ అక్కడికి వెళ్ళకున్నా సరే టెంపుల్లో ఇప్పుడు మనకు ఉంటాయి, వాళ్ళకి మనము ఇస్తే వాళ్ళు ఇంతమంది బ్రాహ్మణాస్కి భోజనం పెట్టండి అంటే మనం దాని గురించి మనం పేమెంట్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి మన పేరు, గోత్రం ఇవన్నీ చదివి అవన్నీ చేస్తారు. సో ఇది చైతన్య మహాప్రభు కూడా చేశాడు కాబట్టి మనందరం కూడా ఫాలో కావచ్చు. హరే కృష్ణ. మన టెంపుల్లో భక్తులకు ప్రసాదం పెట్టించవచ్చు కదా ప్రభుజీ? అట్లా కూడా చేయొచ్చు. మనము డైరెక్ట్ గా ఎవరైనా మన ఇంటికి బ్రాహ్మణాస్ని పిలిచి భోజనం పెట్టొచ్చు, లేదా టెంపుల్లో మనకు ప్రసాదము దానికి కూడా ఇవ్వచ్చు. ప్రభుజీ వేరే ఏ ప్లేస్ కన్నా ఇప్పుడు భద్రాచలం అన్నా ఇక్కడ కాళేశ్వరం అన్నా వెళ్ళొచ్చా ప్రభుజీ? అది ఎవరెవరి డివోటీని వాళ్ళ ఇష్టం. టెంపుల్లో గైడెన్స్ తీసుకోండి మీరు, మన టెంపుల్లో ఏది సజెస్ట్ చేస్తున్నారో దాని ప్రకారంగా వెళ్ళొచ్చు. లేదా అట్లా ఉంటే అవకాశం ఉండి అట్లా వెళ్ళే ఉంటే అట్లా కూడా వెళ్ళొచ్చు. ఈ పుణ్యదానంలో చేస్తే కూడా మంచిది. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు మీ అమూల్యమైన టైం మా గురించి చెప్పినందుకు. చాలా అన్ని మంచి మంచి విషయాలు చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాన్న మన టెంపుల్లో కూడా ఈ వీళ్ళకు స్వర్గస్థులకు మన ఆవులకు ఆహారంగా ఇస్తే కూడా ముక్తి అని పెట్టింది ప్రభుజీ. ఆవులకు ఇవ్వచ్చు కదా ప్రభుజీ మంచిగా? ఎస్ టెంపుల్లో ఏమైనా చేస్తున్నారంటే అది అప్రూవ్డ్. మనము దాన్ని టెంపుల్లో పెట్టింది, బోర్డు పెట్టింది. అదే మంచి ప్రభుజీ. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యస్య ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.